तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ गणानां त्वा गणपतिगुं भवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ఓం। నిన్నటి రోజున మనము శ్రీకృష్ణావిర్భావం గురించి శ్రీకృష్ణుడి యొక్క అవతార ఆవిర్భావం గురించి మనము నిన్నటి రోజున మనము తెలుసుకోవటం జరిగింది. ఏ రకముగా కంసుడు హీనాతిహీనమైనటువంటి చర్యలను చేశాడు, ఏ రకంగా తన చెల్లెలైనటువంటి దేవకీదేవిని బావగారైనటువంటి వసుదేవుణ్ణి చెరపట్టి కేవలము తన ప్రాణములను కాపాడుకోవటం కోసం ఎటువంటి అకృత్యములకు పాల్పడ్డాడో నిన్నటి రోజున మనము పూర్తిగా నిన్న భాగవత ప్రవచన విశేష భాగంగా మనం తెలుసుకోవటం జరిగింది. 6 పుత్రులను ఒకళ్ళ వెంట ఒకళ్ళు కన్నటువంటి 6 పుత్రులను తన ఖడ్గమునకు బలి చేసిన వెంట 7వ వాడైనటువంటి సంకర్షణుడు రోహిణీ గర్భమునందు మారు పొందగా యోగమాయ ద్వారా 8వ వాడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉద్భవించటము, ఆ ఉద్భవం కూడా ఏ రకంగా జరిగింది. జలధర దేవు నాజాను బాహు సరసీరు చాక్షు విశాల వక్షుచారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు గమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛిత విహారు ననుకుండల ప్రభాతయుత కుంతల లాటు వైడూర్య మణిగణ వర కిరీటు. అంత అద్భుతమైనటువంటి తేజోమూర్తి అయినటువంటి స్వామి 4 హస్తములతో కౌస్తుభమణి వెలుగుతూ ఉండగా, వక్షస్థలమునందు శ్రీవత్సమన్న పుట్టుమత్స ఉండగా స్వామి శంఖము చక్రము గదా పద్మములను హస్తమునందు ధరించినటువంటి స్వామి అక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఆ దేవకీ వసుదేవులకి పిమ్మట దేవకీ వసుదేవులిద్దరూ స్వామిని కనుగొని స్వామి యొక్క తత్వమును వేన్నోళ్ళ పొగడగా స్వామి వాటికి సంతసించి వారికి బ్రహ్మజ్ఞానముతో పాటు వారిరువురికి పూర్వజన్మ వృత్తాంతములను కూడా వాళ్ళు పృష్ణిగర్భి సుతపుడు అన్న పేరు మీద వారు స్వయంభవ మన్వంతరములో చేసినటువంటి తపస్సుకి మెచ్చినట్టు వాడైనటువంటి స్వామి వాళ్ళు 12,000 దివ్య సంవత్సరములు తపస్సు స్వామి కోసం చేయగా వారికి మెచ్చినటువంటి వాడైన స్వామి వారికి 3 జన్మలుగా వారి గర్భమునందు ఉద్భవిస్తానని స్వామి వారికి మాట ఇవ్వటము, మొదటి జన్మ యందు వారికి పృష్ణిగర్భుడు అన్న పేరు మీద స్వయంభవ మన్వంతరంలో స్వామి వారికి జన్మించడము, రెండవ జన్మ అయినటువంటి వామనావతారం కశ్యప అతిథులుగా ఉన్నప్పుడు వామనుడుగా వారికి ఆవిర్భవించడము, 3వ జన్మ నేడు శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారముగా స్వామి వారికి ఆవిర్భవించడము జరిగినది. ఆ విషయములన్నింటినీ స్వామి వారికి ఎరుకుపరిచి తరువాత తన యొక్క దివ్య రూపమును చాలించి చిన్న పసిపాపడుగా మారిన స్వామిని చూచినటువంటి వసుదేవునికి చేయవలసిన పని స్వామి ఆయన యొక్క మానసం నందు భాషింపచేశాడు. వెంటనే ఆ వసుదేవుడు స్వామిని తన గుండెలకు హత్తుకొని తనకి తగిలించుకున్నటువంటి సంఖ్యలు తనకు ఉన్నటువంటి సంఖ్యలు విడివడిపోగా ఒక్కొక్క ద్వారమును దాటుకుంటూ ఆయన నడుస్తూ ఉంటే ఒక్కొక్క ద్వారము తమంతట తాముగా ఆయనకి దారి ఇస్తూ ఉండగా వెనక ఆదిశేషుడు పడగ పడుతూ ఈయనని రక్షిస్తూ కావలి కాస్తూ వస్తూ ఉండగా ఆయన ఒక్కొక్క ద్వారమును చావడిని దాటుకుంటూ ఆ యొక్క కంసుని కోటను దాటి నందవ్రజమునకు వైపుకు బయలుదేరగా దారిలో అడ్డు వచ్చినటువంటి యమున కూడా ఆ వసుదేవుని చూచి స్తంభించి తనకి దారి ఇచ్చి అతడు ఆ యమునను దాటి అంటే కాలమును దాటి నందవ్రజమునకు చేరుకొని అక్కడ యశోదాదేవి పుత్రిళ్లలో ఉన్నటువంటి ఆడుబిడ్డను తను తీసుకొని ఇక్కడ శ్రీకృష్ణుడిని ఆ యశోదాదేవి యొక్క పుత్రిళ్లలో పరుండబెట్టి ఆ ఆడుబిడ్డను తీసుకొని మరలా ఈ యొక్క కారాగారమునకు చేరుకున్న తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులందరికీ నిద్ర మేల్కొని అప్పుడు వారు చూసి పుట్టినది ఆడబిడ్డ అనే విషయమును కంసుని కెరిగింపగా కంసుడు మరలా తిరిగి వచ్చి ఆ పుట్టినది ఆడపిల్ల అనేది కూడా చూడకుండా గిరగిరా తిప్పి బండకేసి కొట్ట ప్రయత్నించ ఆ తల్లి నిజస్వరూపమును దాల్చి ఆకాశమునందుకు వెళ్ళి 8 హస్తములతో ఆవిడనే మనం దుర్గా, చండి, కాళీ అని ఇత్యాది నామములతో మనం ఆ తల్లిని పిలుస్తూ ఉంటాం. ఆ తల్లి ఆనాడు
కంసునికి నా అంతటి శక్తి గలవాడు వేరొకండు మరొక దిక్కున పెరుగుతున్నాడు, వాడే నిన్ను అంతమొందిస్తాడు అని యోగమాయ అతనికి కంసునికి చెప్పి తనను ఆమె దేవతలందరూ కొలుస్తూ ఉండగా ఆవిడ అంతర్ధానం అవ్వటం జరిగినది. ఆ తర్వాత ఈ విషయములన్నీ తెలుసుకున్నటువంటి కంసుడు తను చేసిన పనులన్నింటికీ విచారమును పొందుతున్నట్టుగా నటించాడనే చెప్పవచ్చు. విచారమును పొందుతున్నట్టుగా నటించి వారిద్దరిని, దేవకీ వసుదేవులిద్దరిని రాక్షస నీతులు కొన్ని చెప్పి, నేను వాళ్ళు చనిపోయినది కేవలం వారి కర్మల వల్ల కానీ నా యొక్క తప్పిదమేమీ లేదంటూ వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించి వారిని కారాగారం నుండి విడుదల చేసి వారు నాంత సమానులుగా భావించవలసినదిగా అందరికీ చెప్పి తను మరల రాజగృహమునకు వెళ్ళటం జరిగినది. ఆ తర్వాత అక్కడ ఉన్న రాక్షసుల యొక్క మంత్రులందరినీ ఈ కంసుడు పరివేష్టించి ఉన్న యొక్క సమస్యను విన్నవించడం జరిగింది. ఏ విధముగా అయితే యోగమాయ ఆ మాటలు చెప్పినదో ఆ మాటలను వారికి విన్నవించగా అక్కడ ఉన్న రాక్షసీ గణములన్నీ ఆయనకి ఒకటే మాట చెప్పాయి. ఏమున్నది స్వామి, పుట్టిన బిడ్డలు ఇప్పుడు ఈ కాలంలో పుట్టిన బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పట్టి చంపివేస్తే ఇంకా అటువంటి వాడు ఆ పాపడు నీ దగ్గరికి రాడు కదా అని ఒక క్రూరమైన, అంటే రాజ్యములో పుట్టిన ప్రతి బిడ్డను చంపటానికి మమ్మల్ని నియోగించవలసింది అంటూ రాక్షసులందరూ కంసుడిని ప్రతిపాదన పెట్టగా కంసుడు దానిని అంగీకరించడం జరిగింది. ఆ తరువాత అటు నందవ్రజంలో నందుడు తనకు బిడ్డ పుట్టాడు, మగబిడ్డడు పుట్టాడు, చిన్న పాపడట అంటూ అక్కడ ఉన్న గోపాలకులందరూ ఎంతో ఆనందంతో సంబరాలు, వసంతోత్సవాలు జరుపుకొని ఆ రకముగా ఎంతో ఆనందమును పొందారన్న విషయమును మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఆ తర్వాత నందుడు సంవత్సరాంతంలో తను కట్టవలసిన కప్పమును తీసుకుని కంసుని కలుసుకోవటం కోసము మధురకి ఎత్తించడం జరిగింది. ఆ తర్వాత కంసుడిని దర్శించి కప్పం చెల్లించిన పిమ్మట తన యొక్క స్నేహితుడైనటువంటి వసుదేవుని కలవటానికి నందుడు వెళ్ళాడు. ఆ వసుదేవుని యొక్క దర్శనానికి వసుదేవుని యొక్క ప్రాంగణమునకు వెళ్ళాడు. నందుని చూడగానే వసుదేవుడు ఆనందాశ్రువులతో చేతులు చాచి కౌగిలించుకున్నాడు. ప్రాణం లేని కళేబరమునకు ప్రాణం వచ్చినట్లుగా అతనికి నందుని చూడగానే ప్రాణములు లేచి వచ్చాయి. అంటే ఒక స్నేహితుడు, ఒక ప్రాణమిత్రుడు కనిపించినప్పుడు తన పరిస్థితి అంటే దైన్యంలో ఉన్న ఒక వ్యక్తికి తన ప్రాణ స్నేహితుడు కనిపించినప్పుడు ఏ రకముగా ఉంటుందో ఆ యొక్క సన్నివేశము ఇప్పుడు వసుదేవుడు అనుభవిస్తున్నాడనమాట. నందుని చూడగానే వసుదేవునికి ఆనందాశ్రువులతో చేతులు సాచి కౌగిలించుకున్నాడు. ప్రాణం లేని కళేబరములకు ప్రాణం వచ్చిస్తే ఎలా ఉంటుందో నందుని చూడగానే వసుదేవునికి ఆ రకముగా అనిపించింది. ఆ విధంగా నందుని కౌగిలించుకుని సుఖాసీనుని చేసి అప్పుడు వసుదేవుడు తన కుమారుని పైన ప్రేమ పొంగి వచ్చింది. అతడు నందునితో ఇలా అన్నాడు, మిత్రమా, సంతానము లేదని ఎన్నో ఏండ్ల నుంచి తీరని చింతతో చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతతి కలిగింది. ఎంత అదృష్టవంతుడికి! నిజానికి సంతానం లేని వానికి సౌభాగ్యములు ఎక్కడివి? ఇన్నాళ్లకు నిన్ను చూచాను, ఇప్పుడు బ్రతికాను, నా ఆపదలన్నీ గడిచినట్లు అనిపిస్తుంది. కార్యనిర్వహణంలో ఏమాత్రము భేదభావం చూపని స్నేహితుని చూడటము అంటే చచ్చినవాడు మళ్ళీ పుట్టడమే కదా అంటూ ఇప్పుడు నందుడు కనిపించగానే ఈయన యందు తండ్రి భావము ఉద్భుతమైందనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయము తెలిసినది ఒక్క వసుదేవునికే. ఇంకా దేవకీదేవికి కూడా తెలిసినట్టు భాగవతంలో ఎక్కడ ప్రస్తావన జరగలేదు. ఎందుకంటే ఆవిడకి మరలా విష్ణుమాయ ఆవిర్భవించడము, విష్ణుమాయలోనే ఆవిడకి పుట్టిన కూతురు చనిపోయిందని బాధపడుతూ ఉండటము బాధపడుతూనే ఉంది. కానీ ఆవిడికి కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు తన దగ్గర నుంచి తన భర్త తీసుకుని వెళ్ళాడన్న విషయము ఆవిడికి గుర్తు లేదు. ఇక్కడ తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే వసుదేవుడు. ఈరోజు ఆ వసుదేవుడు వచ్చిన నందుని చూచి తన యొక్క తండ్రి భావము ఉద్భుతమైందనమాట. తనకి ఎంతో సంతోషం ఏర్పడ్డది. నా కొడుకు ఎలా ఉన్నాడో ఈరోజు నందుని చూస్తున్నప్పుడు నా కొడుకు యొక్క సంతోష విషయమును నాకు తెలుస్తాయి అన్న ఉద్దేశంతో మిత్రుడిని కూర్చోపెట్టుకునంటే మిత్రుడిని చూచిన ఆనందము మరియు తన కొడుకుని గురించి వినబోతున్నానన్న సంతోషము, ఈ రెండు కలిసి ఆ నందుని యొక్క ముఖమునందు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నందుడు ఆ రకముగా ప్రశ్నలు వేయటం ప్రారంభించాడు. అంటే ఎంత తెలివిగా ప్రశ్నలు వేయాలి మరలా అంటే అనుకోకుండా అక్కడ ఉన్న కొడుకు మీద తను వాత్సల్యం చూపిస్తున్నాడన్న భావన కాకుండా లోకోపకారంగా ఏవైతే ప్రశ్నలు ఉంటాయో, అంటే నీ రాజ్యం బాగుందా, అందరూ బాగున్నారా అన్న
ఆ మాటలతో పాటు వీటిని కూడా కలుపుతున్నాడు అనమాట. ఎలా చెప్తున్నాడు? ఇన్నాళ్లకు నిన్ను చూచాను, నా ఆపదలన్నీ గడిచినట్లు అనిపిస్తుంది. కార్యనిర్వహణలో ఏమాత్రము భేదభావము చూపని నా స్నేహితుడిని చూడటము అంటే చచ్చినవాడు మళ్ళీ పుట్టడమే. నీవు ఎన్నో ఏండ్ల నుంచి తీరని చింతతో సంతానం లేదని బాధపడుతున్నావు కదా, ఇప్పుడు నీకు సంతానం కలిగింది కదా, ఎంత అదృష్టవంతుడు నీవు అంటూ పరిపరి విధములుగా, అంటే ఆ మాట అనగానే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏమన్నా కష్టాలు ఉన్నాయనుకోండి, ఏముంది మిత్రమా సంతానం కలిగిందనే కానీ అని చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఆ రకంగా సంతానమును అలాగే స్నేహితుని యొక్క క్రియాశీలతను రెండింటిని కలిపి తెలివిగా ఇక్కడ నందుడు ప్రస్తావిస్తున్నాడు. నందుని మీద ప్రస్తావిస్తున్నాడు వసుదేవుడు. బ్రతుకు తెరువులో ఎన్నో పాటలు పడుతూ ఉండే జనంలోకి ఒక్క చోట ఉండాలంటే వీలు పడుతుందా? మరి నదులలోనూ చెట్లు మ్రాకులు కొట్టుకుని వస్తూ ఉంటాయి. అలాగే అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి, మళ్ళీ విడిపోయి తమ దారిని తాము పోతూ ఉంటాయి. సరే కానీ మిత్రమా, మీ ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయా? ఏ అంటు రోగాలు, చూడండి ఇక్కడేమో ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయా, మరలా రెండవ ప్రశ్న ఏంటి, ఏ అంటు రోగాలు లేవు కదా, మీ ప్రాంతములో చెరువులు ఏరులు నీళ్లతో నిండి ఉన్నాయా, మీ గోవులు నిలిచే చోట పులులు చిరుత పులులు సంచరించటం లేదు కదా, మీ గోపల్లలన్నీ వృద్ధి పొందుతున్నాయా, మీ అడవుల్లో చక్కని పచ్చిక బయలు సమృద్ధిగా ఉన్నాయి కదా. చూడండి ఆ ప్రశ్నలు ఎంత చక్కగా ఉన్నాయో. రెండు అంటే స్వామి కార్యము స్వకార్యము అంటారు కదా, అలా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఎటువంటి అంటురోగాలు లేవు కదా, అంటే తన యొక్క బిడ్డడి యొక్క క్షేమాన్ని కూడా ఆ ప్రశ్నలలోనే ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంత అద్భుతంగా మాట్లాడగలిగాడు ఆయన. తన పుత్రులు మిత్రులు మొదలైన వారిని సంతృప్తిపరచకుండా, వారి క్షేమం చూడకుండా వారు నశించిపోయేటట్లుగా ప్రవర్తించే గృహస్థు పోషణతో ఉన్న వారికి ఏమాత్రం సంతోషం ఉండదు కదా. అంటే ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని ఇక్కడ నందుడు కూడా నందుడి పట్ల వసుదేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఏ రకంగా చెప్తున్నాడు చూడండి. తన వాళ్ళు పాడయ్యే విధంగా, అంటే తన మిత్రులు కానీ తన బంధువులు కానీ తన స్నేహితులు కానీ తన పుత్రులు కానీ ఎవరైనా కావచ్చు, అంటే గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించిన వాడు తన వాళ్ళు ఎప్పుడూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలనే కోరుకోవాలి. అవతల వాడు నా పట్ల సహృదత లేడండి, నేను వాడి పట్ల సహృదత ఎందుకు ఉండాలండి, ఇట్లాంటి ప్రశ్నలు అడగకుండానే ఇక్కడ వసుదేవుడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వసుదేవుడు ఆ ప్రశ్నలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. చెబుతున్నాడు, నీ ధర్మం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకో, అంతే. అందుకోసమే ఇక్కడ అదే ప్రశ్న వేస్తున్నాడు అనమాట. గృహస్థు పోషణలో ఉన్న వారికి ఏమాత్రం, అంటే ఏ గృహస్థు అయితే వాళ్ళని సంతృప్తి పరచకుండా వాళ్ళు క్షేమంగా అనుకోకుండా ఉంటారో వాళ్ళందరూ శాంతితో ఎలా ఉండగలుగుతారు అని అంటూ, నీవు నీ భార్య ప్రేమగా చూస్తూ ఉంటే యశోద వద్ద నా కొడుకు ఆనందంగా ఉన్నాడా, నిన్ను తండ్రిగా చూస్తూనే ప్రేమలు అందుకుంటూ రేపలలో క్షేమంగా ఉన్నాడు కదా. అంటే ఆయన నీ యొక్క పుత్రుడు, నీవు, నీ భార్య అందరూ క్షేమంగా ఉన్నారా అంటూ ఇక్కడ కుశల ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట ఈయన. అందరూ రేపంలోనే క్షేమంగా ఉన్నారా అంటూ అక్కడ కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. వసుదేవుడు ఇలా అడుగుగానే నందుడు ఇలా అన్నాడు, వసుదేవ, నీకు దేవకి పుట్టిన కొడుకులందరినీ పుట్టిన వెంటనే కంసుడు వధించాడు. పాపం చివరికి మీ కూతురు కూడా హింసించబోతే ఆ పాప ఆకాశమునికి ఎగిరిపోయినది. మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా పోయారు. జగత్తు అంతా దైవాధీనం కదా. ఈ సంగతి తెలిసినవాడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడతాడా? కనుక ఊరడిల్లుము, నీ కొడుకు నా కొడుకే అనుకో, దూరడిల్లుము, నా సూనుండు నీ సూనుండే. అంటే ఇక్కడ చూడండి, నీకున్న పుత్రులందరినీ కంసుడు దేవికి నీకు పుట్టిన పుత్రులందరినీ చంపేశాడు కదా కంసుడు. నువ్వు ఊరడిల్లు, నా పుత్రుడు నీ పుత్రుడే, అంటే నాకు పుట్టినవాడు నీ పుత్రుడు, నిజానికి ఆయన పుత్రుడే కదా. కాకపోతే ఇక్కడ చూడండి ఎటువంటి మాటలు భగవంతుడు పలికిస్తున్నాడు. ఊరడిల్లుము, నాశీనుండు నీసూనుండే, అంటే నా యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు నీకు పుత్ర సమానుడే, కనుక నువ్వు ఊరడిల్లు, నువ్వుకేమీ బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పగా, అప్పుడు వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు, కంసునికి పన్నులు ఇప్పుడు చెల్లించావు, మమ్మల్ని చూశావు, మేము నిన్ను చూశాము, మంచిది. గోకులంలో ఉత్పాతాలు సంభవించే సూచనలు ఉన్నాయి, ముందు జాగ్రత్త పడవలసి ఉంది, వెంటనే నువ్వు బయలుదేరు అని చెప్పి నందుడికి వసుదేవుడు సంజ్ఞ ఇస్తున్నాడు అనమాట. అంటే వసుదేవుడికి ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడైతే శ్రీకృష్ణ సందర్శనము జరిగి శ్రీకృష్ణ యొక్క దేహమును తను హద్దుకున్నాడో ఆ మరుక్షణమే వసుదేవునికి బ్రహ్మజ్ఞానం కలిగింది. అందువలన ఆయన సాక్షాత్తు బ్రహ్మపురుషుడిగా నిలబడి ఉన్నాడు. అందువల్ల ఆయనకి జరగబోతున్నది ఏదో ఆయనకి తెలుసు.
అందుకు ఇక్కడికి వచ్చినటువంటి నందుణ్ణి చూసి చెప్తున్నాడు, ఓ నంద, నువ్వు కట్టాల్సిన పన్ను కట్టేశావు అంటే ఇలా జరుగుతుందని చెప్పలేదు, హెచ్చరికగా చెప్తున్నాడు. నువ్వు కట్టాల్సిన పన్ను కట్టావు, బాధ్యతగా నన్ను వచ్చి చూశావు, నేను నిన్ను చూశాను, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరు, అక్కడ గోకులంలో ఉత్పాతాలు జరిగే ప్రమాదం ఉన్నది, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, ముందు జాగ్రత్త పడాలి నువ్వు ఇంక నుంచి అంటూ చెప్పి ఆయన్ని బయలుదేరమని చెప్పి తొందర చేశాడు ఎవరు, వసుదేవుడు. ఆ విధముగా పలికినటువంటి వసుదేవుని యొక్క మాటలు విన్నటువంటి నందుడు అక్కడ నందుడు మొదలైన గోపకులకు సెలవు ఇచ్చి పంపించినాడు. వాళ్ళు కూడా త్వరగా వేగంగా పోయే గిత్తలను కూల్చిన బండ్లు ఎక్కి తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళారు. నందుడు ఎదుట స్పష్టమైన ఉత్పాతములను చూచాడు. వసుదేవుడు చెప్పిన మాటలు తప్పవేమో అనుకుంటూ వేగంగా ప్రయాణం చేశాడు. అంటే వసుదేవుడు మరుక్షణమే ఆ వసుదేవుడు చెప్పిన మాటలు విన్నటువంటి నందుడు మరుక్షణమే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరాడు. మంచిగా వేగంగా పరిగెత్తగలిగినటువంటి 2 గిట్టలు ఉన్నటువంటి ఎద్దుల బండి ఎక్కి బయలుదేరాడు అనమాట. కానీ ఆయన బయలుదేరుతున్నప్పటికే ఆయనకు ఉత్పాతాలు అంటే కొన్ని దుశ్శకునములు కనిపించడం ప్రారంభించాయి. అప్పుడు ఆయన మనస్సులో అనుకున్నాడంట, అయ్యో వసుదేవుడు చెప్పిన మాట నిజమైవ్వబోతున్నదేమో, అక్కడ నందవ్రజంలో ఏం జరగబోతున్నదో అంటూ ఈయన అనుకున్నాడు. ఇదిలా ఉండగా కంసుడు ప్రేరేపించినటువంటి రాక్షసులలో ఒక రాక్షసి అయినటువంటి పూతన శిశువులను చంపడంలో ఆరితీరింది. అది పల్లెలు, గొల్లపల్లెలు, పట్టణాల్లో ఎక్కడ పాపలు కనిపించినా చంపివేస్తూ వెళుతూ ఉన్నది. ఎవరి పేరు వింటే సర్వ భయములు పోతాయో అటువంటి పరమాత్ముడు పాపడుగా అవతరించి ఉన్నటువంటి నందుని రేపల్లకు ఆకాశ మార్గమున ఆ మాయావి వచ్చినది. అది కామరూపి మాయతో రేపల్లతో ప్రవేశించినది. ఎవరికంటా పడకుండా ఇల్లిల్లు తిరుగుతున్నది. నందుని ఇంట్లో బాలుని ఏడుపు విని సంతోషంతో అందమైన యువతి వేషం ధరించింది. అక్కడ ఎంత అద్భుతంగా ఎంత అందంగా తయారైందంటే ఆవిడ పూతన కృష్ణుడున్న ఇంటికి వెళుతూ ఆమె ధరించిన బంగారు లోకాకుల కాంతులు చిక్కిళ్లపై కేరింతలు కొడుతున్నాయి. జడలో ధరించినటువంటి మల్లెపూల సువాసనలకు తుమ్మెదలు ఆకర్షింపబడి ఆమెతో పాటే తలపైకి ఎగిరి వస్తున్నాయి. చేతుల కంకణములు, మెడలో హారముల కాంతులు చిమ్ముతున్నాయి. పైపల్లె వాటుగా కొద్దిగా జారిపోతూ ఉండగా చంద్రుని వలె ఆకర్షణీయంగా కనపడే ముఖముతో పూతన శ్రీకృష్ణుని ఇంటికి బయలుదేరింది. చూడండి ఎంత అందంగా తయారైందంటే అందరినీ మోహపెట్టేంత అందముగా, అంటే ఆ భ్రాంతిని కలగజేసేంతగా, అందరూ ఇంకా అడ్డుకోవటానికంటే ఆవిడెవరో గొప్ప వనిత రాబోతున్నది, ఇంకా ఆవిడను అడ్డుకోకూడదు అన్న ఒక భ్రాంతి కలిగేటట్టుగా ఆవిడ ఒక అందమైన స్త్రీ వేషము ధరించి ఈ పూతన, ఈ రాక్షసి, ఈ మాయావి, ఈ కామరూపిణి ఆ పరమేశ్వరుడి యొక్క ఎవరి పేరు చెబితేనే సకల భూతములు పారిపోతాయో ఆయనని మర్దించడం కోసం ఈవిడ బయలుదేరిందనమాట. సిరిమమ్మున్ బ్రతుకంగ జూచు కొరకై శృంగార వేషంబుతో నరదెనవుపు అనటంచు గోపికల్ జివ్వల్ రాక మోహించి తత్పరులై చూడలతాంగివోయి కనియం భర్యంక మద్యంబునన్ బరు భస్మానల తేజకున్ దుర్జనవద ప్రారంభకున్ డింబకున్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన పద్యాన్ని ఇక్కడ పోతన గారు వేశారు. సిరిమమ్మున్ బ్రతుకంగ జూచు కొరకై శృంగార వేషంబుతో నరదేనోవు నటంచు గోపికల్ జివ్వల్ రాక మోహించి. సిరి అంటే లక్ష్మీదేవి మమ్మల్ని బ్రతికించటం కోసం లక్ష్మీదేవి ఇంత అందమైన వేషంతో వస్తున్నదేమో అన్న భ్రాంతితో, అంటే లక్ష్మీదేవే నడిచి వస్తుంటే ఎలా ఉంటుందో ఆ పూతన వస్తుంటే అలా ఉందన్నమాట. పూతన అంత సమ్మోహపరిచేటట్టుగా వచ్చిందనమాట. ఆవిడ లక్ష్మీదేవే మమ్మల్ని బ్రతికించడానికి ఈరోజు ఈ యొక్క రేపల్లకి వస్తున్నదేమో అంత తేజస్సుతో ఆవిడ ఆ పూతన ఆ మాయారూపంతో వస్తుంటే వీళ్ళకి జివ్వలు రాక, అంటే వీళ్ళు మాట్లాడటానికి మాట కూడా రావట్లేదు, అంత మైమరిచిపోయి చూస్తున్నారనమాట. తత్పరలే చూడలతాంగిపోయి కనియం భర్యంక మద్యంబునన్. వాళ్ళందరూ అలా చూస్తూ ఉండగా ఎవరు ఏమిడా, ఇంత అందాల రాశి ఏంటి, ఇంత తేజోమూర్తి ఏంటి, ఇంత లక్ష్మీ కళతో ఇలా వస్తున్నది ఏంటని వీళ్ళు అలా చూస్తూ ఉండగానే ఈవిడ పర్యంక మధ్యమున లతాంగిపోయి పర్యంక మధ్యమున ఆ భవంతి యొక్క మధ్యమునకు వెళ్ళింది. అక్కడ ఎవరిని చూచిందంట, లతాంగిపోయి కనియన్ భర్యంక మధ్యంబునన్. ఎవరిని చూచినది? కనియన్
బరు భస్మానల తేజు దుర్జనవజ ప్రారంభకున్ డింభకున్ అంటే దుష్టులను సంహరించటాన్ని ప్రారంభించబోతున్నటువంటి ఎవరు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ ఒక చిన్న పసి బాలుణ్ణి చూసినది. చూడండి ఎంత అద్భుతమైన పద్యం. అసలు ఇట్లాంటి పద్యములు చదువుతూ ఉంటేనే మనకి ఇంకా అసలు ఇక సమయం తెలియకుండా ఉంటుంది. నివురు గప్పిన నిప్పు అంటాం చూడండి. ఇంకా ఆ నిప్పు ఆ కార్చిచ్చు ప్రారంభం కాబోతుందన్నమాట. అంటే దుష్ట శిక్షణ అన్న కార్చిచ్చు ప్రారంభం కాబోతున్నది. అది ఎలా ఉంది? నివురు గప్పిన నిప్పు అంటే లోపల నిప్పు ఉంది కానీ ఇంకా తెలియట్లేదు. అది ఇంకా ప్రారంభం కాబోతున్నటువంటి నిప్పు అనమాట. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. ఆ లోకేశ్వరుండా చరాచర విభుండా గోపాల బాలున్ బాలధ్వంసిని గొంటు గంటెడన్ వెసగిన్ బాలెంత చందంబునన్ బాలిండ్లన్ విసమూసి వచ్చుట మదిన్ భావించి లోనవ్వుచున్ కాలున్ గేలు నిరంగుచున్న కరిణిన్ గన్మోడ్చి గురుపెట్టుచున్. ఎంత అద్భుతమైన పద్యం అండి. ఆ లోకేశ్వరుండా చరాచర విభుండా గోపాల బాలుండు బాలధ్వంసిని గొంటు గంటడి వెసన్ బాలెంత చందంబునన్. అక్కడ ఎవరు అక్కడ ఉన్నది ఎవరు? ఆయన నటనా చక్రవర్తి అక్కడ ఉన్నాడు. సకల అన్నింటినీ నడిపించేటువంటి నాయకుడు అక్కడ ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేస్తున్నాడు? ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండు అంటే చరములలోనూ అచరములలోనూ దాగి ఉండేటువంటి విభుడు. అంటే మనం చూస్తున్నటువంటి ఎటువంటి చరము అచరము అంటే తెలిసినది అంటే కదలగలిగేది కదలలేనటువంటి సమస్త విశ్వమునందు దాగున్నటువంటి ఆ ప్రభువు ఈరోజు బాలకృష్ణుడు రూపంలో ఉన్నాడు. ఆ బాలుడు బాలధ్వంసిని గొంటు గంటెడ వెసన్ బాలెంత చందమ్మునన్. ఆ బాలధ్వంసిని అంటే చిన్నపిల్లల్ని చంపేటువంటి బుద్ధి ఉన్నటువంటి ఈ పూతన ఎలా వస్తుంది? బాలింత చంద అంటే పాలు ఇచ్చేందుకు బాలింత అంటే పాలు ఇవ్వటానికి ఉన్నటువంటి ఆ యొక్క వయస్సు ఉంటుంది కదా, ఆ బాలింత చందంబునన్ ఆమె వస్తుంది. ఎలా వస్తుంది? పాలిండ్లలో విషంబును పూసి అంటే పాల ద్వారా విషమునివ్వటం కోసం వస్తుంది ఆమెడ. మదిని భావించి ఓహో వస్తున్నావా రా అంటూ మదిలో తలుచుకొని నవ్వుచున్ ఆయన మనస్సులోనే నవ్వుకుంటున్నాడు అనమాట. రా ఇంకా అప్పుడు రామాయణంలోనూ తాటక స్త్రీయే, ఈరోజు పూతన స్త్రీయే. మొట్టమొదట నాకు శ్రీ అంటే వాటి యొక్క ఆ రాక్షసీ తత్వము మొదట ఆదిగా వచ్చినటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాటిని సంహరించడమే ఈరోజు నా పని అనుకుంటూ ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. కాలుంగేలు నెరంగుచున్న కరణిన్ గున్మోడ్చి గురిపెట్టుచున్ అంటే కాలు కూడా కదల్చలేనటువంటి అంటే కాలు చెయ్యి ఏదో అంటే కాలు కూడా కదల్చలేకుండా ఉన్నటువంటి పసిబాలుడు మనస్సులో ఇలా ఊహించుకుంటూ నవ్వుతూ కన్మోడ్చి గురిపెట్టుచుంది. ఏదో నిద్రపోతున్న వాడిలాగా కన్నులు ఇలా అరమోడ్చుకొని గురిపెట్టుచున్నాడు. చిన్నపిల్లలు చిన్నగా గుర్రు పెడతారు చూడండి, అంత అసలు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే బాలకృష్ణుడి రూపం అలా కనిపించాలి. ఆయన లోపల మనస్సులో ఇక నా యొక్క కర్తవ్యం ప్రారంభం కాబోతుందన్న ఆనందంతో అక్కడ బాలుడి యొక్క అంటే చిన్న పసిబాలుడు ఎలా ఉంటాడు, వాడి చెయ్యి కాలు కూడా కదుల్చుకోవటం వాడికి పూర్తిగా రాకుండా ఉంటుంది. అలాంటి బాలుడు కళ్ళు మూసుకొని కన్నులు అరమోడ్చుకొని అంటే ఇక్కడ చూడండి కరుణింగ్ అన్మోడ్చి కన్నులు అరమోడ్చి అంటారు. అంటే పూర్తిగా కళ్ళు మూసుకోవటం కూడా కాదు, ఇట్లా కళ్ళెత్తి ఇలా చూస్తుంటారు కూడా చూడండి, అలా చూస్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. ఎంత అద్భుతంగా ఆయన సగం కళ్ళు మూసుకొని లోపల ఇంకా చెయ్యబోతున్నాడని అలా గుర్రు పెడుతున్నట్టు నటించసాగాడనమాట. ఆవిడ ఆ రాక్షసి పూతన శ్రీకృష్ణుడి పాన్పు వద్దకు వెళ్ళింది. చేతులతో లేవదీసి అతన్ని పాలిండ్లకు హత్తుకున్నది. శిరస్సు వాసన చూసి ముద్దు పెట్టుకున్నది. ఆమె ఇలా అన్నది, నీకు నా చనుబాలు త్రాగించగలిగిన సమర్థులు లేరు. నువ్వు నా పాలు త్రాగటం భావ్యము. నీకు చన్ను కొడిపిన తర్వాత నేను నిదానంగా వెళతాను. నీకు చన్ను కొడపటం నాకు వేడుక. ఓ చిన్న తండ్రి, నా చనుబాలు ఒక్క బుక్కెడు త్రాగి చూడు. అప్పుడు నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు ఉన్న నా అందానికి కూడా ఫలితం దక్కుతున్నది. ఈ విధంగా శ్రీకృష్ణుని చూచి ముద్దాడుతున్నట్టు మాట్లాడుచున్న ఆ పూతను చూచి యశోదారోహిణులు అభ్యంతరం చెప్పారు. అంటే ఆవిడ సరాసరి పర్యంక మధ్యమునకు వెళ్ళిపోయి అక్కడ పడుకున్నటువంటి శ్రీకృష్ణుని చూచి ఎంతో ఆవిడకి ఏంటి, ఇక నాకు ఇంకొకడు దొరికాడు చంపటం కోసమని ఆనందపడుతుంది ఆవిడ. ఈయన మనస్సులో ఏమనుకుంటున్నాడు, ఆహా ఇక రారా, ఇంకా లోక కళ్యాణార్థము ఇంకా నేను దుష్ట సంహారానికి మరల ప్రారంభ క్రియ చేస్తున్నాను. ఆనాడు రామాయణంలో చనిపోయినది తాటకి, ఈరోజు నీతో పూతనా సంహారంతో నా దుష్ట సంహారం ప్రారంభిస్తాను అంటూ ఈయన కూడా నటిస్తూ
కన్నులు అరమోడ్చి నిద్రపోతున్నట్టుగా గురి పెడుతున్నాడు ఈ ఈ బాలకృష్ణుడు. అయితే ఈవిడేమంటుంది, రా వచ్చి నా చన్నుల పాలు తాగు, నేనిచ్చే పాలు నువ్వు తీసుకో, ఒక్క గుక్క తాగు, అప్పుడు నీ ఇంత అందంగా ఉన్నావే నువ్వు, నీ అందం ఏమవుతుందో అప్పుడు చూస్తాను నేను అంటూ ఈవిడ మనస్సులో అనుకుంటుంది. అనుకొని ఈ బాలుణ్ణి ఎత్తుకొని ముద్దు శిరస్సు మూర్ధన్యం మీద ముద్దు పెట్టుకొని ఇక పాలు ఇవ్వటానికి ప్రయత్నించబోతుంది. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యశోదారోహిణులు చూచి అభ్యంతర పెడుతున్నారన్నమాట. ఓ వనిత ముట్టకు మమ్మ, చన్ను గొడపవద్దమ్మా, నీ చన్ను మా తనయుండొల్లడు వాసిపొమ్మని యశోదారోహిణులు నీరగై, అంటే నీవెవరో కొత్త యువతి, మా బాబుని ముట్టుకోకు, వానికి చన్ను కొడపకు, చనుబాలు మా బాబు ఇష్టపడడు, వెంటనే వెళ్ళిపో అంటూ యశోదారోహిణులు అరుస్తున్నా లెక్క చేయక పూతన శ్రీకృష్ణుడి వైపే చూచింది. మాయపన్ని ఒరలో ఒక పదునైన కత్తిలాగా తీక్షణంగా చూసింది. ఆమె మెత్తని మాటలకి లోపలి వాడితనం కనపడకుండా దాగి ఉన్నది. తీయగా మాటలాడుతూ అదురు బెదురు లేకుండా దగ్గరగా వచ్చింది. ఎదుట నిద్రపోతున్న పాముని తెలియక తాడును మెడలో వేసుకుని చేతిలో తాగే మూర్ఖుని వలె ఆ క్రూరురాలు దుష్టురాలు అయినటువంటి ఆ పోతన బాలుని దగ్గరికి వచ్చినది. పరుపైన చక్కని కాంతులతో ప్రకాశిస్తూ కన్నులు తెరవక భయమంటే ఎరుగక అందాలు చెందుతూ ఉన్న ఆ బాలుని చేతిలోకి తీసుకుని తొడలపై పడుకోబెట్టుకుని ఒళ్ళు నిమురుతూ వాత్సల్యం ప్రదర్శిస్తూ, చిన్ని తండ్రి ఆకలి వేస్తున్నదా, పాలు త్రాగు నాన్న అంటూ చన్ను కొడప ప్రయత్నించినది. కృష్ణుడు అప్పుడే మేలుకున్నట్టు కన్నులు తెరిచాడు, క్రీగంట చూచాడు, మూలుగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు, ఆవులించాడు, చేతులు ఆప్యాయంగా చాచి ఒదిగి పట్టుకున్నాడు. చూడండి, శ్రీకృష్ణుడి యొక్క విజువల్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. మేల్కొన్న తెరువగా మెల్లగా కనువిచ్చి క్రీగంట చూచుచూ గిదిగి నీల్గి యావులించుచూ జేతు దాదరగా చూచి మొదలు యాకున్న, చూడండి ఎంత అద్భుతంగా ఆయన ఇట్లా కళ్ళు తెరిచి ఇట్లా పిల్లలు ఇలా ఒళ్ళు విరుచుకుంటారు కదా, అలా ఒళ్ళు విరుస్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు కూడా. అలా కళ్ళు తెరిచి తల్లికి ఒడిలో పడుకున్నప్పుడు కనుక పిల్లలు ఒళ్ళు విరిస్తే ఎంత అందంగా ఉంటుందో అలా శ్రీకృష్ణుడు కూడా కళ్ళు మూసుకుని ఇలా గట్టిగా ఒళ్ళు విరవటం ప్రారంభించి ఆ కళ్ళని మూలుగుతూ ఇలా కళ్ళు ఇలా అలా తెలియకుండా, అంటే శ్రీకృష్ణుడు చూడండి ఎంత నటిస్తున్నాడో ఆ స్వామికి. ఇవన్నీ బాలచేష్టలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చేతులు ఆప్యాయంగా చాచి ఒదిగి పట్టుకున్నాడు. ఎంతో ఆకలితో ఉన్నట్టు ఆమె బిగువైన చన్నులను చేతితో గట్టిగా పట్టుకున్నాడు. చన్ను నోట పెట్టుకుని గుటుక్కుమంటూ 2 గ్రొక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా లాగేసి చివరికి ప్రాణాలు కూడా తోడేశాడు. చూడండి, కబళించి బిగ్గి చన్నువును బిగించి కబళించి గ్రొక్క గుటుకు మనుచు, అంటే ఇక్కడ పోతన గారు ఎలా విన్నాడో చూడండి. ఆ బిడ్డడు చనుబాలు తాగుతున్నప్పుడు అన్న ఆ గుటుక్కు కూడా పోతన గారికి వినిపించింది. అంత అద్భుతంగా రాశాడు ఈ పద్యాన్ని కూడా. గ్రొక్కకు గుటుకు మనచు 2 గ్రొక్కల నిడివే ప్రాణంబు సైతము మేనిలో సత్వమెల్లా. మొత్తము ఆవిడ యొక్క ప్రాణములను, ఆవిడ యొక్క సత్వము అంటే ఆవిడ యొక్క బలమును రెండిటిని లాగేశాడు ఆయన 2 గుటుకులతో. వెంటనే ఆవిడ గుండెలు తల్లడిల్లిపోయాయి, నాలుక లోనికి చుట్టుకుపోయింది. ఒక్కసారిగా ప్రాణాన్ని స్వామి లాగేశాడు. ఆయనకి తెలియనిది ఏముంది లోపల. నేవార శోక పత్తన్వే పీతాభాస్యత్యనూపమాన్, లోపల అణుస్వరూపంలో ఒక తేజస్సు వెలుగొందుతూ ఉంటుంది. ఆ వెలుగొందుతున్న ఆ దేవునికే నువ్వు దేవేంద్రుడు అనుకో, ఇంద్రుడు అనుకో, లేకపోతే విష్ణువు అనుకో, మహేశ్వరుడు అనుకో, బ్రహ్మ అనుకో, ఆ లోపల ఉన్న తేజస్సే నీవు అంటే నీ ఆత్మ. ఆ ప్రాణాత్మ వెలుగుతూ ఉన్నంత వరకు నీ శరీరం నిలబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాణాత్మ కనుక ఆగిపోయినదా, నీలోని ప్రాణము ఈశ్వరుడు తీసుకుని వెళ్ళిపోయినట్టే. ఇక్కడ స్వామి అదే పని చేశాడు. 2 గ్రొక్కలలో ఆవిడలోని సత్వము ప్రాణము 2 లాగేశాడు. వెంటనే ఆవిడ గుండెలు తల్లడిల్లిపోయాయి, నాలిక లోపలికి చుట్టుకుని వెళ్ళిపోయింది, నిలవలేక తలవాల్చేసింది. ద్రావిన్నది గుండెలు దల్లడిల్ల దిమ్మ తిరుగుతూ నిలువక శిరంబురాల నితర బాలుర క్రియ నీవు వాడు చన్ను విడుము చాలుననుచు. ఆవిడ పరిస్థితి చూడు. ద్రావి నదియును గుండెలు తల్లడిల్ల, నువ్వు తాగుతున్నావు, నా గుండెలు తల్లడిల్లిపోతున్నాయి, దిమ్మ తిరుగుతూ నిలువక శిరము వ్రాల, ఇంకా నాకు తల తిరిగిపోతుంది. నితర బాలుర క్రియని వీడవు నీవు కావు, నువ్వు ఇతర బాలుర వలె కావు, నువ్వు చన్ను విడుము చాలు అంటే ఇక నా చన్ను విడువు, ఇంకా చాలు అంటే ఈవిడ ఇప్పటిదాకా ఎత్తుకున్న ఈవిడ ఈ బాలుని తోసేయటానికి ప్రయత్నిస్తుంది. ఒక్కసారి పట్టుకుంటే నేను వదిలేవాడిని కాదమ్మా అంటూ శ్రీకృష్ణుడు ఆవిడని అలానే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. నిబ్బరపు దప్పి మంటలు ప్రప్పిన ధృతిలేక నేత్ర పదహస్తంబుల్ గొప్పున విస్తృంబులుగా గుబ్బకు చుట్టునట్టి కూతకు ఉలెన్ నేలన్. ఆవిడ భయంకరమైన బంటలు లోపల రేగుతూ ఉంటే పూతన నిలవలేకపోయింది. కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయాయి, గుడ్లు బయటికి వెళ్ళగక్కాయి. అంతకంతకు అధికమవుతున్న ఆర్తనాదముతో నేల కూలిపోయినది ఆ భామిని.
చూడండి ఎంత ఎంత వికృతంగా చనిపోయిందో. అంటే ఆయన యొక్క ప్రాణము, ఆయన ఆయన యొక్క శక్తి చూడండి, చిన్న పసిబాలుడు ఆయన. ఆయన యొక్క మాయాతత్వము చూడండి, మరుక్షణములో ఆవిడలోని జీవము సత్వము రెండింటిని లాగేసి ఆ పోతన యొక్క ప్రాణశక్తిని స్వామి హరించేశాడు. వెంటనే గుండెలన్నీ అదిరిపోతూ ఉండగా ప్రాణము లోపలికి, అంటే మనిషి ప్రాణం పోతే ఎలా ఉంటుందో, అంటే కళ్ళు తేలేస్తారంటారు చూడండి, అలా తేలేసిందనమాట పూతన కూడా. వెంటనే లోపల గుండెల్లో మంట వచ్చేసి, అంటే విషం ఇవ్వటానికి, కాలకోట విషం ఇవ్వటానికి వచ్చిన పూతన ఆ విషం ఎంత స్వామికి సాక్షాత్తు ఈశ్వర పరమేశ్వర స్వరూపుడే లోకములను మింగేటువంటి హాలాహలమును కంఠమును నిలబెట్టినటువంటి స్వామికి కేవలం ఈ విషయములన్నీ ఇవన్నీ ఏ రకంగా సాటి అవుతాయి. మొత్తము ఆవిడలో ఉన్న ప్రాణశక్తిని కూడా స్వామి లాగేస్తే ఆవిడ గుడ్లు తేలేసి కింద పడిపోయిందనమాట. రాక్షసికి చావు దగ్గర పడింది. ఆ సమయంలో తన అసలైన భయంకర రూపంతో, కొండ వంటి శరీరముతో ఆమె నేల కూలిపోయింది. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు రెక్కలు విరిగి నేల కూలిన పర్వతంలాగా దభేరున పడిపోయింది. అలా కూలిపోతూ ప్రాణములు తోడేసే బాధతో పోతన భీకరంగా కావుకేక పెట్టగా ఆ దిక్కులన్నింటిగా ప్రతిధ్వనించింది. పర్వతములతో సహా భూమి అదిరిపోయింది. ఆకాశములో గ్రహములు తారకలు కదిలిపోయాయి. దేవతలను కూడా వేధించే ఆ రక్కసి పెట్టిన కేకలకు అన్ని లోకములు భయపడి చలించిపోయాయి. భయంకరమైన శబ్దము గోపకుల హృదయములలో జొరబడి భయపెట్టగా వారందరూ బెంబేలు పడి మెలికలు తిరుగుతూ స్పృహ తప్పి పడిపోయారు. అంటే చూడండి ఆవిడ యొక్క శరీరం ఎంత, అంటే ఇక చనిపోతున్నది కనుక తన మాయా శరీరంని వదిలిపెట్టి ఇక నిజమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది. ఆవిడ పెట్టినటువంటి కేకలకు బోనభోంతరాలు దద్దరిల్లిపోయినాయి అనమాట. అంత భారీ శరీరంతో పడిపోయిందనమాట. దేవతలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ రక్కసి పడిపోయినప్పుడు ఆమె పడిపోయిన శరీరం యొక్క దెబ్బకు గోకులం మొత్తం అదిరిపోయిందనమాట. అంటే అంత బరువు ఉన్నది. ఇప్పుడు ఏదైనా ఒక బరువు ఉన్నది పరిగెత్తుకుంటూ వస్తుందంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కదులుతూ ఉంటాయి కదా, అంటే భూమి దద్దరిల్లుతూ ఉంటుంది కదా. ఈవిడ అంత బరువైన శరీరం ఒక్కసారిగా నేల మీద పడేటప్పటికి మొత్తం అక్కడ ఉన్న గోపకి ఆ బృందం మొత్తం అదిరిపడిపోయేంతగా అంతటి భయంకరమైనటువంటి అరుపులు అరుస్తూ ఆవిడ నేల మీద పడిందనమాట. 1.5 యోజనముల మేర, అంటే ఆవిడ యొక్క శరీరం ఎంత ఉందంటే యోజనము అంటే 100 యోజనములు ఆ సముద్రమును కదా మనము సుందరాకాండలో చదువుకుంటాం. ఈవిడ యొక్క శరీరం 1.5 యోజనం ఉన్నదనమాట. అంటే దగ్గర 1 మైలు 1.5 మైలు దగ్గర యోజనము. ఆ లెక్కను ఒకసారి చూసుకోవాలి నేను కూడా. 1.5 యోజనములు అంటే దగ్గర 1 మైలు శరీరం దాకా ఉంది. అంత పెద్ద శరీరం అనమాట ఆవిడది. అంటే ఒకసారి చూడండి అంత భయంకరమైనటువంటి శరీరం. ఆ మేర చెట్లన్నీ నుగ్గు అయిపోయాయి. రాకాసి క్రోరలు నాగేటి కొయ్యలంత ఉన్నాయి. భయంకరమైన పాదములు, తొడలు, చేతులు. ఈ గోపికలందరూ గుంపుగా కూడి భయంగా చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే రాక్షసి వచ్చి చచ్చిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కృష్ణుడు ఉన్నాడన్న సంగతి ఎవరికి అక్కడ అర్థం కాదు. అక్కడ తెలిసింది ఇద్దరికి, ఎవరికి? రోహిణీదేవికి తెలుసు, అలాగే యశోదాదేవికి తెలుసు. అక్కడ ఈ కృష్ణుడిని ఈ పూతన తీసుకోవడానికి ప్రయత్నించి పడిపోయిందని. కానీ మిగిలిన వాళ్ళందరూ రాక్షసి పడిపోయిందని చూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికి మాత్రం అక్కడ కృష్ణుడు ఉన్నాడని మాత్రం తెలుసు. అక్కడ అయితే ఇక్కడ చూడండి, అప్పుడే విచ్చిన తామర పువ్వులు వంటి కన్నులు గల బాలకృష్ణుడు పాలు కుడిచే నెపం మీద ఆ పోతనని తన లీలతో అవలీలగా సంహరించాడు. ఎటువంటి ప్రతిక్రియ, అసలు ఆయన ఎటువంటి శక్తిని కూడా ఉపయోగించలేదు. కేవలం అవలీలగా ఆ పోతన రాక్షసిని అలా పడేసాడనమాట. ఆ పోతన మృత్యువు వలె పాపాలను చంపివేసింది, మునులను బాధ పెట్టింది. అది చేసిన పాపం ఎంతటి అకృత్యమైన పాపం అంటే చిన్న బిడ్డలను చంపేసింది. అడ్డు వచ్చినటువంటి మునులను, ఇటువంటి అంటే దేవతలకు హవిస్సులను అర్పించే యజ్ఞములను వీటన్నింటినీ భంగము చేసినది. ఇటువంటి మహాపాపములు ఎన్నో చేసినది. కానీ మరి ఆ బాలుడెవడు? సాక్షాత్తు విష్ణువు. విషజంతువులైన నాగులను చీల్చివేసే గరుత్మంతుడు అతని వాహనము. విషమును కంఠంలో ధరించినటువంటి విష్ణుడు ఆయన మిత్రుడు. శివుడు ఆయన యొక్క మిత్రుడు. విషధరిపు గమనికిన్ విషలగళ శకునికిన్ విమల విషయేషునికిన్ భవజనకునికిన్ విషము కొనట విషమే తలపన్. చూడండి ఎంత అద్భుతమైన పద్యమో. విషధర రిపు గమనమికిని అంటే విషములను ధరించేటువంటి పాములని నశింపజేసేటువంటి వాడు విషధర రిపు. ఎవడు? గరుత్మంతుడు. గమనమనికిని ఆయనని ఎక్కి గమనించేటువంటి వాడు ఈ విష్ణువు. విషగళ శకునికిన్, విషగళుడెవడు? మహాశివుడు. ఆ మహాశివునికి శకుడు వీణ.
విషయముల అంటే ఆ స్వచ్ఛమైన విషయములు అంటే ఆ యొక్క నీళ్ల మీద పడుకునేటువంటి వాడు. భవజనకునికి అంటే విషము ఎక్కడి నుంచి పుట్టింది? నీళ్ల నుంచి పుట్టింది. ఆ నీళ్ల నుంచి పుట్టిన ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పుట్టాయి? ఆ బ్రహ్మదేవుని ఆ వాటికి తండ్రి, ఆ నీళ్లకి తండ్రి. అటువంటి తండ్రికి తండ్రి ఈయన. అంటే విషములన్నింటికి తండ్రికి తండ్రి. అంటే ఈ విషములు ఆయన ఏమి చేయగలుగుతాయి అని ఇక్కడ అత్యద్భుతమైన పద్యము ఇక్కడ పోతన గారు చెప్పారనమాట. ఇది ఒక పెద్ద విషయమైనా దాని గురించి మనం చర్చించుకోవాలా అని. అక్కడ ఆ యశోదాదేవి రోహిణీ దేవులతో కలిసి భయపడకుండా ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఆ రాకాసి కూలిపోయిన విశాలమైన పొట్ట మీద నిర్భయంగా కూర్చుని ఆడుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే యశోదాదేవి రోహిణీదేవి స్పృహ తప్పి పడిపోయారు. అది అలా పడిపోవడంతో వీళ్ళిద్దరికి స్పృహ తప్పిపోయాడు. అయ్యో కృష్ణుడికి ఏమైపోయింది? ఇప్పుడు ఒక బిడ్డ ఏదన్నా జరగరానిది బిడ్డ పట్ల జరుగుతున్నది అనుకుంటే చూసిన తల్లికి ఇక ఆ స్పృహ లేకుండా పడిపోతుంది చూడండి. ఏం మాట కూడా రాదు. ఏదో జరిగిపోయింది చెప్పలేదన్నమాట. ఇప్పుడు యశోదాదేవి రోహిణీదేవి యొక్క పరిస్థితి అలా ఉంది. ఆ రాక్షసి ఈ బిడ్డడిని పట్టుకున్నది. ఆ మరుక్షణమే రాక్షసి చచ్చిపోయింది. ఆ రాక్షసి కింద ఏమన్నా బాలుడు పడ్డాడేమో, ఆ బాలుడి పరిస్థితి ఎట్లా ఉన్నదో అన్న భ్రాంతితో, ఆ భయంతో వాళ్ళిద్దరికీ స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళిద్దరు స్పృహ మేల్కొని వచ్చిన తర్వాత బిడ్డ ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటున్నారు. ఈయన ఎలా ఉన్నాడు, ఈయన పరిస్థితి ఎలా ఉంది? చాలా ఆనందంగా ఈయన ఆ పొట్ట మీద, ఆ పడిపోయినటువంటి ఆ పూతన యొక్క శరీరం యొక్క పొట్ట మీద కూర్చొని ఆయన ఆడుకుంటున్నాడు. హ్యాపీగా ఇలా ఆ వెల్లకి ఇలా పడుకుని 2 కాళ్ళు 2 చేతులు కొట్టుకుంటూ ఆయన కూర్చుని ఉన్నాడు అనమాట. ఆ చిన్ని కృష్ణుడు. గోపికలు ఆ కుర్రవాడిని ఎత్తుకున్నారు, భుజముల పైన పెట్టుకుని ఓదార్చుకున్నారు. పీడ వదిలిపోవటానికి ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి దృష్టి తీశారు. గోధూళిని గోమూత్రమును బాలునిపై చల్లారు. 12 నామములతో 12 అవయవములతో గోమయము ఆవు పేడ పట్టించారు. చూడండి, 12 నామాములు చెప్పుకుంటాం కదా, ఈశ్వర, కేశవ, నారాయణ, ఇట్లాంటివన్నీ మొత్తము 12 నామములతో స్వామిని అచ్యుత, కేశవ, నారాయణ, హరి, జనార్దన అంటూ ఆయన నామములతో ఆయనకి దిష్టి తీశారనమాట. ఈ పీడ తొలగిపోవాలి, ఇది మామూలు పీడ కాదు, ఇటువంటి పీడ వచ్చినది అంటూ ఆయనకే ఆ దిష్టిని తీశారనమాట. ఆ తర్వాత ఆ గోవులాంగూలమును అంటే ఆ గోవు యొక్క అంటే వీళ్ళందరూ గోపాల బాలురు కదా, వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని క్రియలు అన్నీ గోవుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. గోమూత్రమును ఆయన పైన జల్లారు. ఆ తర్వాత ఆ గోధూళిని తీసుకుని ఆయన మీద జల్లారు. ఆయనకి పట్టిన పీడలు మొత్తం తొలగిపోవాలంటూ ఆ దేవదేవుని యొక్క పరమేశ్వరుడి యొక్క 12 నామములతో ఆయనకి దిష్టి తీశారు. అలా ఓ చిన్ని తండ్రి, నీ పాదములను బ్రహ్మ, మోకాళ్ళను వాయువు, తొడలను యజ్ఞుడు, నడుమును అచ్యుతుడు, కడుపును హయగ్రీవుడు, హృదయమును కేశవుడు, వక్షస్థును ఈశుడు, భుజములను చతుర్భుజుడు, ముఖమును త్రివిక్రముడు, శిరస్సును ఈశ్వరుడు రక్షించుగాక అంటూ ఆ స్వామి పేర్లనే మళ్ళా ఆ స్వామికి చెప్తూ ఆయనకే రక్ష పెడుతున్నారనమాట. ఎందుకంటే ఇటువంటి ఈ బాలారిష్టాలు ఉంటాయి కదా, కొన్ని బాలారిష్టాలు ఉంటాయి పిల్లలకి. కొన్ని 6 సంవత్సరముల దాకా కొన్ని బాలారిష్టాలు పట్టి వేధిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ యొక్క జాతకర్మలలో ఉన్న దోషముల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ పట్ల ఏదైనా దృష్టి దోషములు ఉండవచ్చును. అందుకోసమే పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టిన 5-6 సంవత్సరముల దాకా పిల్లలకి ఎటువంటి చెడు దృష్టి సోకకుండాను వాళ్ళకున్న బాలారిష్ట దోషములు ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ ఇవన్నీ తప్పకుండా పిల్లలకి చేయిస్తూ ఉంటారు. అదే అందరికీ చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ మొట్టమొదట 6 సంవత్సరములు పిల్లల యొక్క ఆరోగ్యమును కంటే ఎన్నో దుష్టశక్తులు కానీ ఇవన్నీ పిల్లల మీద ఆ చూపును ఉంటాయన్నమాట. అటువంటివి ఏవి ఉండకుండా. ఎందుకంటే పోతన మామూలు బ్రహ్మరాక్షసి యొక్క దృష్టి ఈ బాలుడి మీద పడ్డది అంటూ వీళ్ళకి భయం వేసి ఇంకా వీళ్ళు ఎంత అజ్ఞానులండి. అటువంటి వాళ్ళ మీద స్వామి కరుణ చూపాడంటే నిజంగా వాళ్ళ అదృష్టానికి పేరు పెట్టుకోవాలి మనం. ఏమి చదువుకున్నారని ఆ గోపాల బాలులకి వాళ్ళ చుట్టూ ఈయన కూడా మొలత్రాడు కట్టుకొని, చిన్న గోచి పెట్టుకొని, కర్ర పట్టుకొని వాటి వెంట అజ్ఞానుడుగా ఒక గోపాలుడు ఎలా ఉంటాడో అలా తిరిగాడండి స్వామి. నిజంగా ఈ దశమస్కందాన్ని చదువుకుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. అంత అజ్ఞానంతో ఉన్నట్టుగా స్వామి ప్రవర్తించాడు. ఆయన ఎవరు? బ్రహ్మకు అధిపతి, బ్రహ్మకు తండ్రి. ఆయనకి తెలియనిది లేదు. అటువంటి స్వామి ఈరోజు ఎంత కిందకి రాగలుగుతాడో, మనం దేనినైతే మనం
వాళ్ళు వాళ్ళు నీ పేరు చెబితే అంటే ఆయన చుట్టూ గోవిందుడు నువ్వు ఆడుతూ ఉండగా గోవిందుడు నిన్ను రక్షించుకాక, నిద్రించినప్పుడు మాధవుడు రక్షించుకాక, నడిచే వేళ వైకుంఠుడు రక్షించుకాక, కూర్చున్నప్పుడు శ్రీపతి రక్షించుకాక, భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు ఏమరపాటు లేకుండా నిన్ను రక్షించుగాక, నీ పేరు చెబితే చెడ్డ కళలు, రుద్రగ్రహములు, బాలగ్రహములు, కూష్మాండములు, పిశాచములు, యమధాతువులనే దుష్టశక్తులు నశించిపోవుగాక, భూతములు, ప్రేతములు, పిశాచములు, యక్షులు, రాక్షసులు నాశనమైపోవుగాక అంటూ వాళ్ళందరూ ఆయనకి బాలుడికి రక్ష పెడుతున్నారనమాట. ఆ సర్వలోక రక్షకుడైన స్వామికి వీళ్ళు రక్ష పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆయన చిన్న పసిబాలుడు మృత్యువు నుంచి తప్పించుకుని వచ్చాడు, ఏ దైవమో ఈ బాలుడిని రక్షించింది అంటూ వాళ్ళు ఆ బాలుడి చుట్టూ చేరి ఆ బాలుడికి ఎటువంటి పీడలు, ఎటువంటి దుష్ట బాధలు లేకుండా ఉండాలని ఆ బాలునికి, ఆ లోకరక్షకుడైనటువంటి స్వామికి వీళ్ళు రక్ష పెడుతున్నారన్నమాట. అప్పుడే నందుడు, గోపనాయకులు మధుర నుండి వచ్చి రాకాసి కళేబరం చూచి నివ్వెరపోయి ఆ వసుదేవుడు జరగబోయే ఉత్పాతములను ముందే ఊహించి చెప్పాడు, అతడు మహాయోగి అంటూ అతనిని మెచ్చుకున్నారు. అంటే వసుదేవుడు వెంటనే ఆయన వాళ్ళు వస్తూ ఉండగా అల్లంత దూరంగానే ఆ రాకాసి కళేబరం కనిపిస్తుంది. ఎందుకంటే మరి అది యోజనమున్నర పొడుగున్న శరీరం అది. ఆ శరీరాన్ని వీళ్ళు దూరం నుంచే చూస్తున్నారు. ఓహో, ఇది మన వసుదేవుడు చెప్పిన ఉత్పాతములు ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. అగో చూడండి, రాకాసి చచ్చిపోయి పడి ఉన్నది. ఆ రాకాసి ఎలా చనిపోయిందో, వసుదేవుడు గొప్ప యోగి, అందువలనే ఆయన జరగబోతున్నది ముందే చెప్పాడు అంటూ ఆయనని మనస్సులో మెచ్చుకొని తర్వాత కఠినమైనటువంటి ఆ పూతన శరీరమును గొడ్డళ్లతో నరికి ముక్కలు చేశారు. అంటే ఆ శరీరమును మరి అంత్యేష్టిక్రియలు చేయాలంటే ఆ శరీరమును తగలబెట్టడానికి ప్రదేశం సరిపోదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే గొడ్డళ్ళు తీసుకుని ఆ శరీరముని ఆ మృక్కలుగా నరికి తమ పల్లెలకు చాలా దూరముగా చందనపు కట్టెనని, చూడండి మళ్ళీ వీళ్ళలో కూడా ఎంత అంటే అంత్యేష్టిని కూడా అంతే మనస్ఫూర్తిగా చేశారు వీళ్ళు. చందనపు కట్టెలను తీసుకొచ్చి చందనపు కట్టెలలో ఆ బ్రహ్మరాక్షసు యొక్క శరీరమును పెట్టి ఆ కళేబరను దహనం చేశారు. అయితే పొగిలి కాలు మగువ దేహంబున నగరు పరిమళంబుల పొగలు వెడలే, దేహ కల్మషంబులు శ్రీహరిముఖంబున ద్రావబొడట చేసి భూవరేణ్య. సరే, ఎంత అద్భుతమైన పద్యం. పొగలి కాలు మగువ దేహంబున నగరు పరిమళంబుల పొగలు వెడలుగక్కే, దేహ కల్మషంబులు శ్రీహరి ముఖమున ద్రావబడుట చేసి భూవరేణ్య. ఆవిడ యందు ఉన్నటువంటి దేహ కల్మషములన్నీ 1-2 గుక్కలలో స్వామి మొత్తం తీసేసుకున్నాడు. అంటే దేహ కల్మషం అంటే మన దేహంలో ఎన్నో కల్మషమైనటువంటి రక్తము, మాంసము, మజ్జ ఇటువంటివన్నింటినీ స్వామి దేహ కల్మషములు మొత్తము స్వామి తీసేసుకున్నాడు మొత్తం. అంటే ఆవిడ చేసిన పాపమును, ఆవిడ చేసినటువంటి దుష్ట కృత్యములను ఆ స్వామి మొత్తం, అంటే శ్రీహరి అంటే అగ్ని తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా దేన్నైనా దహించి తీరుతుంది. అలాగే పరమేశ్వరుడి నామము, పరమేశ్వరుడి యొక్క సాంగత్యము, ఆవిడ దుష్ట మనస్సుతో వచ్చి స్వామికి పాలివ్వాలనుకున్నా అక్కడ ఆ క్షణమునందు ఆమె మాతృమూర్తి అంటే భగవంతునికి తల్లి అయి నిలబడ్డది. ఆ క్షణకాలమునందు ఆవిడ తల్లిగా భాషించిన ఒక్క సెకండ్, ఒక ముహూర్త కాలమందు ఆమె తల్లిగా భాషించిన మరుక్షణమే ఆవిడ చేసినటువంటి పాపములు మొత్తం దహించుకుపోయాయి. శ్రీహరి ముఖమునందు అంటే ఆయన చన్నుబాలు తాగటం కోసం ఎప్పుడైతే ఆయన నోరు తెరిచాడో ఆ మరుక్షణమే ఆవిడ దేహములో ఉన్నటువంటి సకల దేహ కల్మషములు వెళ్ళిపోవటం ద్వారా ఆవిడ శరీరం తగలబడుతూ ఉంటే అగరు చందనముల వాసన వచ్చిందంట. అంటే ఒక దేహము తగలబడితే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసన రాలేదు. ఆవిడ యొక్క శరీరము పరమ పునీతమైపోయినది ఆ శ్రీహరి స్పర్శ చేత అంటూ ఓ పరీక్షణ్ మహారాజా, పూతన శరీరము తగలపడుతూ ఉండగా ఆ శరీరము నుండి అగరు సువాసన వెదజల్లిందంట. ఎందుచేతనంటే శ్రీకృష్ణుడు పాలతో పాటు విషాన్ని ఆమె ప్రాణాన్నే కాక ఆ శరీరంలోని మాలిన్యమును మొత్తంటిని తీసేశాడు. అంటే అంతటి గొప్పవాడు. హరిజన మీద బదముల్ గరముల్ విడిచి చన్ను గుడిచిన కదిసిన మాత్రంబు చేత హరిజన జనపతి బరిగెత కరిగెను దురితంబుల వాసి యసురంగనకు. చూడండి, ఆవిడ కేవలం హరి చెయ్యి తగిలింది, ఆవిడ యొక్క చనుబాలు మీద హరి యొక్క ముఖము పడినది. ఆ మరుక్షణమే ఆవిడ యొక్క పాపములు మొత్తం పటాపంచలైపోయాయి. విష్ణువు తల్లి గనక, విష్ణువుకే తల్లి ఉంటే ఆవిడ ఏ పరమగతిని పొంది ఉండేదో ఈవిడ ఆ గతినే పొందినది అని పరీక్షణ్ మహారాజుని ఎవరు చెప్తున్నాడు? సుఖబ్రహ్మ, సాక్షాత్తు బ్రహ్మమునకు సమానమైనటువంటి సుఖ బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. అంటే ఇది జరిగి తీరినది. ఆ పూతన
విష్ణువుకే తల్లి గనక ఉండి ఉంటే ఎటువంటి బ్రహ్మస్థానమును పొంది ఉండేదో ఈ మరుక్షణమే పోతన ఆ జన్మను పొందినదయ్యా, ఆ స్థానమును పొందినదయ్యా అంటూ చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత అదృష్టవంతురాలండి పోతన. హరిగని చన్నులు గుడిపెడి తరుణులు ప్రాప్తించు పదంబుల దలపగ వశమే హరియారగించుటక బాల్గురిసిన దేనువులు ముక్తి కొసలం జరించున్. అసలు ఎలాంటి పద్యాలండి. హరికని చన్నులు గుడిపెడి తరుణుల ప్రాప్తించు పదములు దరపగ వశమే అంటే హరిని చూచి పాలివ్వాలనుకున్నటువంటి ఆ యొక్క వనితలు పొందేటువంటి భాగ్యము తలపగ వశమే ఎవడైనా చెప్పగలుగుతాడా అయ్యా? హరికి పాలిచ్చినటువంటి యువతులు ఆ యువతి ఇచ్చినటువంటి ఆ ప్రాప్తించు పదము, ఆ యువతికి వెళ్ళేటువంటి పదము ఎవడైనా చెప్పగలుగుతాడా? హరి ఆరగించుటకు బాల్గురిసిన దేనువులు అంటే ఈ గోప నందవ్రజంలో రేపల్లెలో ఉన్నటువంటి ఈ ధేనువులన్నీ హరి తాగుతాడని పాలు విపరీతంగా ఇచ్చాయని మనం అనుకున్నాం కదా. ఆ ధేనువులు ఆ ధేనువులు పొందినటువంటి స్థితి ఎటువంటి స్థితి అంటే ఆయనతో పాటు తిరిగినటువంటి ఆవులు పొందినటువంటి స్థితి ఎటువంటి స్థితి ముక్తి కొసలను జరించిన అంటే ముక్తి రావటం కాదు, ముక్తికి పైన ఇంకా ఏదైనా కొస ఏదైనా ఉంటుంది అంటే ముక్తికి పైన ఇంకేదైనా ఉంటే ముక్తి కొసలను అంటే ఆ ముక్తి ఆ చివర. ఇప్పుడు ఒక నగరానికి నగరానికి ఒక ఎండ్ ఉంటే ఇంకొక ఎండ్ ఇంకొకటి ఉంటుంది కదా. అంటే ఈ నగరం లోపల కూడా కాదు, ఆ బయట ఇంకా ఆ పైన స్థానం ఏదైనా ఉంటే ఆ స్థానానికి ఆ ఆవులే వెళ్ళిపోయాయి. ఇంకా ఈవిడి పాలు ఇచ్చినటువంటి అంటే చూడండి, అంటే నువ్వు శ్రీకృష్ణుడిని భావించి శ్రీకృష్ణుడు నీ కొడుకుగా భావించి ప్రతిరోజు రాకన్నయ్య అంటూ కూర్చొని ఆయనకి పాలు గనక ఇవ్వగలిగితే, పాలో వెన్నో మనం మనస్ఫూర్తిగా ఆయనకి పెట్టగలిగితే వాళ్ళు పొందేటువంటి భాగ్యం ఎవడైనా చెప్పగలడా అంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నాడనమాట. హరిగని చన్నులు గుడిపెడి తరుణులు ప్రాప్తించు పదము దలపగ వశమే. అసలు మనం చెప్పగలుగుతామా? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పలేనని చెప్తున్నారు. సకల శాస్త్రములు రచించినటువంటి వ్యాస బ్రహ్మ ఆయనే చెప్పలేకపోతున్నాడు. ఆ పదం ఎలా ఉంటుందో, ఆ పదం ఎంత ఉచ్చ స్థితిలో ఉంటుందో అది తలపగ వశమే నా తలపు కూడా రావట్లేదు. అంటే అంత పుణ్యలోక సంప్రాప్తి జరుగుతుంది. హరి ఆరగించుటకు పాల్గురిసిన ధేనువులు ముక్తి కొసరలను జనించన్. ఆ ముక్తికి అంటే అందరూ కేవలం ముక్తి గురించి ఆలోచిస్తారు, కానీ ఆ ధేనువులు హరికి ఆయనకి పాలు ఇచ్చినటువంటి ధేనువులు ముక్తే కాదు, ఆ ముక్తి పైన ఇంకా ఏదైనా ధామం ఉంటే ఆ చివర తిరుగుతూ ఉన్నాయంట ఆ ధేనువులు. అంటే అంతటి అనంతమైన పుణ్యమును అంటే అసలు ఇంకా మనము తలపలేనటువంటి స్థితికి చేరుకున్నాయి అంటూ అసలు నిజంగా అసలు ఎన్నిసార్లు తలుచుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది ఒక అమృతం లాంటిది. అంతటి అద్భుతమైన స్థితికి ఆ పోతన చేరుకున్నది అంటూ చెప్తున్నారనమాట. ఆ సమయంలో వస్తున్న సుగంధము పోతన కళేబరం నుంచి వచ్చినదని గోపాల బాలకులు గ్రహించారు. ఇటువంటి దుష్టురాల శరీరంలో అంతటి యోగ్యమైన సుగంధమా అంటూ ఆశ్చర్యపోతూ తమ పల్లెలకు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవేమీ తెలియదు కదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతటి దుష్టురాలు కూడా ఇంతటి సుగంధం వచ్చింది, ఏ యోగ్యత పొందినదో ఈ దుష్టురాలు అంటూ శ్రీకృష్ణుని తీసుకుని వాళ్ళ పల్లెలకు మరలా వెళ్ళిపోయారు. నందుడు ఉత్పాతం తప్పినందుకు చాలా సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు. గోపకాంతల వలన పూతన చేసిన చేష్టలన్నీ విన్నాడు. నిశ్చేష్టుడై పాపడిని నిద్ర లేపి శిరస్సు మూర్గుని ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డడికి ఆపద తప్పిపోయిందంటూ సంతోషించాడు. అంటే నందుడు అప్పటిదాకా మరి నందుడికి జరిగిన విశేషం ఏం తెలియదు కదా. వచ్చిన దాదిగా చూసిన రాక్షస శరీరం ఉన్నది, ముందు అంచేష్టి క్రియలు జరపాలంటూ అంచేష్టి క్రియలు జరిపి ఇప్పుడు కదా ఇంటికి వచ్చినది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత గోపకాంతలు ద్వారా పూతన చేసిన చేష్టితములు అంటే ఏ రకంగా పూతన మభ్యపెట్టి మాయామోహిత స్వరూపముతో వచ్చి ఆ బాలుడిని ఎత్తుకుని ఆ పాలివ్వటానికి ప్రయత్నించినదో, ఆ తర్వాత ఎలా చనిపోయినదో చెప్తూ ఉంటే నందుడు ఆశ్చర్యపడిపోయి నా పాపడికి ఆపద తప్పింది, ఏ దేవుడో నా పాపడిని కాపాడాడు అంటూ ఆ బిడ్డను తీసుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకోవటము అపారమైన అవ్యాజమైనటువంటి ప్రేమకి తాత్కారణం అనమాట. అంటే ఒక తండ్రి ఒక బిడ్డని మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకుంటే ఆయన యొక్క ప్రేమ అంటే తల్లి కానీ తండ్రి కానీ వారి ప్రేమని బిడ్డడి మీద చూపించడం అనమాట. ఆ మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకోవడం అనమాట. ముద్దు పెట్టుకుని బిడ్డడికి ఆపద తప్పిపోయినందుకు సంతోషించాడు.
ఆ విధముగా చెప్పగానే పరీక్షిత్ మహారాజు కళ్ళలో నీళ్లు తిరిగాయండి. ఇంకా ఈ హరి ఈశ్వరుడైన ఈ శ్రీహరి ఈ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చెప్తున్న కథలను నాకు వినాలనుకుంటే చెవుల పండుగగా ఉంది. బాలకృష్ణుని సంస్మరణం సంసారం అనే గొప్ప సముద్రాన్ని దాటించే నావలు. అది విన్న మాత్రం చేత అందరికీ సకల సంపదలు కలుగుతాయి. మోక్షం ఎవరికైనా దొరకాలంటే అతని సంస్మరణలే అందుకు మూలాధారములు. ఓ మునీంద్ర, నా యందు మీకు దయ ఉంటే బాలకృష్ణుడు ఇంకా ఏమేమి చేశాడో నాకు చెప్పవలసింది అని పరీక్షిత్తు సుఖమహర్షిని బ్రతిమలాడాడనమాట. చూడండి, అంటే ఆయన చేసినటువంటి చేష్టితములు చదువుతూ ఆ కళ్ళ ముందు శ్రీకృష్ణుడు అలా కనిపిస్తాడండి. భాగవతాన్ని మీరు కరెక్ట్గా మనస్సునందు ఆవాహన చేసుకుంటే శ్రీకృష్ణుడు ప్రతి చిన్నది చూడండి, నీల్గొని కొట్టి అంటే ఆయన కూర్చొని ఇట్లా చేతులు ఒళ్ళు విరిచి కాళ్ళు విరిచి అలా తల్లి వైపును ఆ తల్లిని పోతనని తల్లిగా భావించి హత్తుకొని పాలు త్రాగటం, ఆ యొక్క సన్నివేశాన్ని మీరు కళ్ళతో చూస్తే మన ఇంట్లో చిన్న పాపడు పుడితే కూడా అందులో బాలకృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు మనకి. ఇవన్నీ చదువుకున్నప్పుడు అందులో కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. అంత అత్యద్భుతంగా రాశారండి అసలు. అంటే ఆ స్వామి చేసినటువంటి లీలలు అంత అత్యద్భుతంగా ఉంటాయి. అందువల్ల పరీక్షిత్ మహారాజు కూడా సుఖబ్రహ్మను ఆ విధంగానే అడిగాడు. ఆ తర్వాత సుఖమహర్షి చెప్పడం ప్రారంభించాడు. బాలకృష్ణుడు పక్కకు ఒత్తిగిల్లి బోర్ల పడటం నేర్చుకున్నాడని యశోద ఒకనాడు వేడుక చేసింది. మనం చేసుకుంటాం కదండి, నడుస్తున్నాడని అరిసెలేసి బొర్లాడితే బొబ్బట్లు వేస్తాము, తర్వాత నడిస్తే అరిసెలేస్తాము, ఇట్లా మనం చేసినట్టే ఆ రోజున యశోదాదేవి కూడా ఈ బాలుడు ఒక పక్కకిలా బొర్లుతున్నాడని చెప్పి యశోదాదేవి ఒకనాడు వేడుక చేసిందనమాట. అంటే ఇక అంటే అలానే ఉంటాయి కదండి, వాడి పేరు చెప్తాడు, వాడు తింటాడా పాడా, మనమే వాడి పేరు చెప్పుకొని మళ్ళీ మనమే అరిసెలు తింటాం, బొబ్బట్లు తింటాం, అన్నీ తింటాం, వాడు మాత్రం కూర్చొని అమ్మ పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అలానే జరిగిందనమాట. బాలకృష్ణుడు పక్కగా బోర్లా పడుతున్నాడని యశోద ఒకనాడు వేడుక చేసింది. ఆనాడు బాలకుని జన్మ నక్షత్రము ముచ్చటతో గోపికలను అందరినీ పేరంటానికి పిలిచింది. మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా బ్రాహ్మణుల చేత వేద మంత్రములతో అభిషేకం మొదలైనవన్నీ చేయించి బ్రాహ్మణుల దీవెనలు పొంది వారికి ఆహార ధాన్యములు గోవులను కొత్త బట్టలను అడిగినట్లుగా సమర్పించి బాలకృష్ణుని ప్రేమతో పాన్పు పోయి పడుకోబెట్టి నిద్రపుచ్చినది. వృద్ధులైన గోపికలను చక్కగా పూజిస్తూ ఆ సందడిలో పిల్లవాడి విషయం మర్చిపోయింది. ఈయన్ని ఒక చోట చక్కగా వీళ్ళకి ఏముంటుందంటే ఒక గడ్డి మూపేసి గడ్డి మూపు మీద ఒక చిన్నగా ఒక దుప్పటిలాగా పరిచి ఈ బాలుణ్ణి అక్కడ పడుకోబెట్టింది ఈ తల్లి. పడుకోబెట్టి ఇక ఇప్పుడు మన ఇళ్లలో మనం ఎప్పుడు సదా చూస్తూ ఉండేది ఏదన్నా పెళ్ళో పేరంటమో జరుగుతూ ఉంటుంది. ఇక ఆడవాళ్ళందరూ వాళ్ళలో మాట్లాడుతూ వాళ్ళందరూ కనుక మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ పిల్లల సంగతి సరదాగా మర్చిపోతూ ఉంటారు. అక్కడ పిల్లవాళ్ళు ఏంటి, నాకు ఆకలిస్తుందని వీడు మొండికేసి ఏడుస్తూ మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చి అల్లరి చేసేంత వరకు వీళ్ళలో సంభాషణలు ఎలా ఉంటాయో ఆ రోజు పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. ఇప్పుడు చేస్తున్న సంబరం ఎవరికి, ఈయనకి. కానీ ఏమి యశోదాదేవి పడుకోబెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరితో వృద్ధులైన గోపికలతోనూ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరితో పిల్లవాడి విషయం ఈవిడ మర్చిపోయి వాళ్ళందరితోనూ మాట్లాడుతూ ఉంది. ఈయన నిదురించి శిశువాకుని కిదుకుచున్ జనుకోరి కెరళి కిసయ వెలస తన్ముద్రు చక్రచాప రేఖాస్పదంబునదన్ని దండొక్క దండిన్. చూడండి, నిద్రించిన శిశువాకుని అంటే లేచి ఆవలించాడనమాట. ఆకలేసింది ఆయనకి. ఆయన కళ్ళు ఇట్లా చిన్న కళ్ళు ఇట్లా తెరిచి ఆవలించి ఆకలేయంగానే ఇక ఏడవటం ప్రారంభించాడు. చనుగోరి అంటే ఆ తల్లి పాలు కోరుకున్నటువంటి కిసలయ వెలస అంటే కిసలయ అంటే గట్టిగా ఏడవలేదు, ఒక చిన్న గీర గొంతుతో వాళ్ళు ఏడుస్తారు చూడండి అని అట్లా ఏడుస్తున్నాడు అనమాట. వానికి అంటే ఇంకా ఆ తల్లి ఇంకా రావట్లేదు, ఇంకా కళ్ళు తెరిచి ఇంకా కొద్దిగా గట్టిగా ఏడవటానికి ప్రయత్నిస్తున్నాడు. తన్ మృదు చక్ర చాప రేఖాస్పదమున పదమున అంటే ఆ స్వామి యొక్క పాదము చూడండి, అసలు ఎన్నెన్ని భావాలు ఉంటాయండి. నాకు ఎంతో ఇష్టమైనది శ్రీ వెంకటేశ్వర చరణంలో ఉంటుంది కదా, రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర వజ్రాం కుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ్వర చరణౌ శరణం ప్రపద్యే అని చదువుతాం కదా. ఆయన పాదం ఏంటి, రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర. ఆయన పాదములలో రేఖలు ఎలా ఉంటాయి, ధ్వజము
రేఖ మయధ్వజము అంటే జెండా ఉన్నటువంటిది అనమాట. అంటే అది జయానికి గుర్తు. ఆ జయానికి గుర్తు అయినటువంటి ధ్వజ చిహ్నము, సుధా కలశం అంటే అమృత పాత్ర, వజ్రాంకుశము, అంకుశముతో ఉన్నటువంటి ఇటువంటి రేఖలు ఉంటాయి ఆయన పాదములు. ఇటువంటి శుభలక్షణములు కలిగినటువంటి రేఖలు ఆ శ్రీ వెంకటేశ్వరుడి పాదములో ఉంటాయి. అటువంటి పాదము, ఆయన పాదము సామాన్యమైన పాదము కాదు. అమృత పాత్ర, నాగలి రేఖ, నాగలి తర్వాతనేమో ధ్వజము, అంకుశము, అలాగే శంఖము, చక్రము, ఇటువంటి శుభలక్షణములు కలిగినటువంటి రేఖలు కలిగినటువంటి పాదము ఆయన వెంకటేశ్వరుని యొక్క పాదం. అదే శ్రీకృష్ణుడి యొక్క పాదము. మృదు చక్ర చాపము ఆయన యొక్క పాదములు ఎటువంటిది? చక్రము, శంఖము, రేఖ, చాపరేఖ అటువంటి దివ్య రేఖలు ఆ యొక్క చిన్న పాపడి యొక్క పాదములో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి పాదమున పదమునందని అంటే అట్లా కాళ్ళు జస్ట్ ఇలా ఒళ్ళు విరుస్తూ కాళ్ళు ఇలా జాపాడంట. ఆ జాపి ఆ పాదము, ఆ రేఖామయ ధ్వజం ఉన్నటువంటి పాదము అతి చిన్న పాపడి పాదం ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. ఆ పాదము నొక్క బండిందండిన్, ఒక బండి నిండా బాగా వస్తు సముదాయం ఉన్నటువంటి, అంటే దాని లోపల మొత్తం వీళ్ళు తినాలనుకున్న సామాగ్రి మొత్తం ఒక బండిలో పెట్టి తెచ్చుకున్నారు. ఆ బండికి కాలు తగిలింది. ఎందుకంటే కింద పడుకుని ఉన్నాడు కదా, ఇట్లా కాళ్ళు జాపుతూ ఉన్నాడు. అలా పిల్లవాడు ఆకలిగా ఉన్నటువంటి బాలుడు ఆకలి కోసం ఏడుస్తూ ఆ అద్భుతమైన పాదముతో ఆ బండిని అలా తగిలిందంతే. మరుక్షణమే శకటము హరిదన్నిన దివిన్ ప్రకటం ఎగసి ఇరసు భరము గండ్లున్ వికటంబుగ నేలబడిన అకటాయని గోప బృందం ఆశ్చర్యపడన్. ఆ కాలు అలా తగిలిన మరుక్షణమే ఆ శకటము వెంటనే హరిదన్నిన అంటే హరి కాలు తగిలిన వెంటనే దివి ప్రకటంబై ఎగసే, దివి ఆకాశమునందు ప్రకటించబడింది అన్నాడు. అంటే ఒక్కసారిగా అంత ఎత్తుకు ఎగిరిపోయిందనమాట. ఏదో ఆకాశములో ఏదో రాబోతున్నదాన్నంత ఎత్తుకి ఈ శకటం ఎగిరిపోయిందనమాట. ఎగిరిపోయి ఇరుసు భరమున గండ్లును వికటంబుగా నేలపడే, ఆ ఇరుసులు మొత్తం విరిగిపోతుండగా, అంటే ఆ బండి ముక్కలైపోయి నేల మీద పడిపోయిందనమాట. అది ఎలా జరిగిందని గోప బృందం ఆశ్చర్యపడిపోయి చూస్తున్నదనమాట. అక్కడ పక్కనే బాబున్నాడు. చూస్తేనే ఈ శకటము ఆకాశము బ్రద్దలైపోయేటట్టుగా అంత పైకి ఎగిరిపోయిందనమాట. అంత పైకి ఎగిరిపోయి గోప బృందం ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఇరుసులు, కమ్ములు, చక్రాలు ముక్కలు చెక్కలైపోయి పడిపోయిందనమాట. గోపకులందరూ ఔరా ఏంటి విచిత్రం అంటూ ఆశ్చర్యపడిపోయి బండిలో ఉన్నటువంటి మధుర పదార్థములన్నీ నేలపాలైపోయినాయి. అది చూచి యశోద, నందుడు, గోపికలు, గోపకులు నిబ్బెరపోయి చేస్తున్న పనులు మరిచిపోయి పండుగ చేసుకోవటం ఆపివేసి భయంతో మనస్సులు బరువెక్కిపోయేలాగా స్వామి వైపుకు పరిగెత్తారు. ఈ బండి ఆకాశంలో తనంతట తానే ఎలా ఎగురదు కదా, ఎలా ఎగిరింది? దగ్గరగా పక్కపై పడుకున్న ఈ పాపడు తన్నడానికి ఏమీ సమర్థుడు కాదు. మరి అంటే ఇక్కడ పక్కనే బాబున్నాడు. ఈ బండి ఆకాశంలోకి అంత ఎత్తున విరిగి నేల మీద పడిపోయినది. ఏమిటి ఇందులోని విశేషం అంటూ అక్కడ చర్చించుకోసాగా. అయితే అక్కడ ఆ బాబు దగ్గర ఆడుకుంటున్నటువంటి గోప బాలురు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూశారు ఇది. ఈ బాలకుడు రాకొని ఏడ్చుచూ లెత్తిన దాకి ఎగసెన్ గాని శకటమే మూలమను నెగదయ్యని బాలుని కడనాడుచుండి పలికిరి శిశువులు. ఇక్కడ ఏమిటంటే ఈ బాలుడికి వీళ్ళందరూ, ఈ గోప బాలకులు వీళ్ళందరూ ఏదో అక్కడ ఆడుకుంటూ ఉన్నారు, చూశారు. వీళ్ళు చూసినప్పుడు ఈ బాలుడు ఇలా లేచి, ఇప్పుడు పిల్లలు చూస్తూ ఉంటారు కదా, అమ్మా వాడు అది చేస్తున్నాడే, అమ్మా వీడిది చేస్తున్నాడే అని పిల్లలు ఎలా చెప్తారో అలా అక్కడ ఆడుకున్నటువంటి గోపాల బాలుడు ఈ బాలుడు ఆకలి వేసి ఈ బాలుడు కాలితో ఆ శకటమునకు ఆ కాలు ఆంచాడని, ఆ ఆంచటం వల్లనే ఈ బండి ఎగిరింది కానీ ఇంకా మరే విధముగా ఎగరలేదంటూ ఈ బాలురు చెప్పారనమాట. ఎవరు? ఈ గోప బాలురు. అంటే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళ అమాయకులు. ఈ బాలురు చెప్పారు. వీళ్ళెవరు? చిన్నపిల్లలు. అంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్న బాలురు ఈ విషయము జరిగినది అని చెప్పారు. కానీ ఆ మాటలు ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా. అంటే మనం పిల్లికి ఎలక సాక్ష్యం అంటూ పిల్లలు చెప్పేటువంటి ఇవన్నిటిని మనం పక్కన పెట్టేస్తుంటాం. నువ్వు చూసి వచ్చావులేరని బొంద నీకేం తెలుసు అంటుంటాం కదా. అలాగే ఇక్కడ ఈ పిల్లలు చెప్పిన మాటలను కూడా అక్కడ పెద్దవాళ్ళందరూ అలాగే పక్కన బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభూభాగంబు పై జట్పటను గాలుందన్నుట ఎక్కడ, రేల పడులును గల్లాడి రీజడ్డు బల్కులే లోకంబులను నైవ చెప్పబడునే ఏ చందమ్ముయో కాక ఆలాపించుచు వ్రేలు వ్రతలను భ్రాంతులైచురు అందరూ. ఇక్కడ ఏంటంటే బాలుండెక్కడ, బండి ఎక్కడ,
ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా మీరు, మీ మొహాలు, మీరు చిన్నపిల్లలు, బాలుడు ఎక్కడ, బండి ఎక్కడ, వాడా ఇంత ఉన్నాడు ఆ బాలుడు, ఆ బండి ఎంత ఉంది, అంత 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 బండి ఉన్నది, నభో భాగంపుపై జట్పడను, అది ఏమన్నా మామూలుగా కింద పడ్డదా, అభోభాగం అంటే ఆకాశ మధ్యమున, అంటే సూర్యుడు, అంటే మనం సూర్యుని అలా ఆకాశంలో చూస్తాం చూడండి, అంత ఎత్తుకు ఎగిరిపోయింది ఆ బండి. ఈ బాలుడు తన్నాడా ఈ జడ్డు, అంటే జడ్డు మాటలం బల్కుల నేవం చెప్పంబడునే, ఈ జడ్డు మాటలేంట్రా, ఈ యొక్క మూర్ఖపు మాటలేంట్రా, ఎందుకు ఎక్కడైనా లోకంలో ఎవడైనా చెప్తే వింటాడా, ఏ చందయింబయో కాక ఆలాపించుచున్ వ్రేలు వ్రతలు భ్రూభ్రాతురాశ్చరులేనందరు, అంటే ఇక్కడ అసలు ఇందులో ఇంకా ఏమన్నా విశేషం ఏదైనా ఉండొచ్చునేమో కానీ ఈ బాలుడు తనటం ఏంటి ఈ బండిని అంటూ గోపగోపికులందరూ అంతులేని ఆశ్చర్యంతో విచ్చేష్టులై నిలబడిపోయారు. వెంటనే కానీ అక్కడున్న యశోదాదేవి ఏంటి, ఆవిడ తల్లి, వెంటనే ఆ పాప యొక్క ఈయన ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు, నాకు ఆకలేస్తుంది అంటూ. ఈయనకి ఇక్కడ జరిగిన దాంతో ఏ సంబంధము లేదన్నట్టుగా. ఇవన్నీ శ్రీకృష్ణ మాయ, ఆయన యొక్క మాయాస్వరూపం చూడండి. అంటే చూసిన వాళ్ళెవ్వరికి ఈయన గొప్పవాడు, ఈయనేమన్నా పరమేశ్వర స్వరూపమేమో అన్న భ్రాంతి వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎటువంటి ఆలోచన కలగనివ్వకుండా ఈయన చేష్టితములు మాత్రం బాలచేష్టితములుగానే ఉండేవి. అంటే పాప ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఆకలేస్తుంది అని. ఆ పాపని ఏడుపు విని యశోద ఎత్తుకొని పరిగెత్తుకొని, చిన్ని నాన్న అలసిపోయావా, అలసిదేవి కదన్నా, యాకుంటివి కదన్నా, మంచి అన్నా, ఏడ్పు మానుమన్నా, చన్ను గుడువుమన్నా, సంతసపుడు నన్నా, అనుచు జన్ను గుడిపే నర్భకొనకున్, అంటే అయ్యో నాన్న, చిన్ని నాన్న అలసిపోయావా, ఆకలేస్తున్నదా, ఎంత మంచివాడవురా నువ్వు అంటూ నా పాలు తాగు అంటూ ఆ తల్లి శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చిందనమాట. అంటే ఇన్ని జరుగుతున్నా అక్కడ ఏమీ జరగనట్టుగా అంటే ఆయన ఆ రకముగా మాయని ప్రేరేపిస్తూ ఉన్నాడనమాట శ్రీకృష్ణుడు. ఎంతోమంది వృద్ధులైన గోపాకులు బాలునికి బాలాగ్రహము సోకినదేమో అని ఊహించి ఎవరికి తోచిన శాంతి విధానములు వారు నిర్వర్తించారు. బ్రాహ్మణులు పెరుగు, దర్భలు, అక్షతలు, హోమములతో ఆ యొక్క శాంతి క్రియలను నిర్వర్తించాడు. నందుడు కుర్రవాణి క్షేమం కోసం ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రములతో బాలునికి అభిషేక వచనములు చేయించి బ్రాహ్మణుల చేత స్వస్తి వచనములు, పుణ్యాహ వచనములు చదివించి అలరించిన పాడి ఆవులను వారికి దానం చేశారు. వారందరూ ఆశీర్వాదములు స్వీకరించి సంతోషించాడు నందుడు. ఇక్కడ నాకు ఎందుకు నవ్వొస్తుందంటే ఆ స్వామికి బాలాగ్రహం అసలు అంటే మనకి తెలుసుగా, అంటే మనం ఇప్పుడు చదువుతున్నాం, సుఖబ్రహ్మ చెప్పాడు కనుక ఆ తండ్రి భగవానుడు అని తెలిసింది. కానీ ఆ రోజు నందుడు భయపడిపోయాడు, ఇతడికి ఏమన్నా అరిష్టం ఏమన్నా జరుగుతున్నదేమో, ఈయన చుట్టూ ఈయనని కబళించాలని ఏదైనా పాపగ్రహాలు రాబోతున్నాయేమో, ఇలా ఒకదానిమ్మట ఒకటి అరిష్టములు జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో బ్రహ్మరాక్షసి పడిపోయింది, రెండవది చూస్తేనా ఆ బండి అంత ఎత్తుని విరిగి నేల మీద పడింది. ఏ ఒక్క పొరపాటున బాలుడి మీద ఏదైనా పడి ఉంటే ఆ వస్తువు సముదాయంలో ఏదైనా అంటే విరిగి పడిపోతున్నప్పుడు ఏ ఒక్కటి బాలుడి మీద పడి ఉన్నా బాలుడి యొక్క పరిస్థితి వేరు. అంటే ఆయన యొక్క మనసు కదలాడింది. ఎందుకంటే నందుడు ఎన్నో సంవత్సరములుగా బిడ్డడి కోసం ఎదురు చూస్తున్నాడు, అంటే వాళ్ళకి సంతానం లేదని. ఇందాక అదేగా వసుదేవుడు చెప్పింది మనకి. అందువల్ల బాలుడికి ఏమన్నా ఉపద్రవం ఏమన్నా రాబోతున్నదో అంటూ ఆయన ఆ బ్రాహ్మణుల చేత స్వస్తి వచనములు, శాంతి వచనములు ఇత్యాదివన్నీ చేర్పించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రములతో బాలునికి అభిషేక వచనములు చేయించి బ్రాహ్మణుల చేత స్వస్తి వచనములు పలికించి పుణ్యావచనములు చేయించి ఆ చేసిన వారందరికీ గోవులను దానంగా ఈయన ఇచ్చి ఆశీర్వాదములు పొంది స్వీకరించాడు నందుడు. ఇలా పరీక్షణ్ మహారాజా ఒకనాడు యశోద ముద్దుల కొడుకుని తొండపై పడుకున్నబెట్టి ముద్దాడి ప్రేమతో ఒడలు నిరుపుతూ ఉన్నది. అంటే ఇంక ఇలా జరుగుతున్నది కాలం. ఆయన యొక్క దుష్ట సంహార క్రియ ఎంత బాలుడుగా అవలీలగా అసలు హాసమాత్రము చేత మనకి వామనుడు కూడా అంటాడు చూడు, హాసమాత్ర నిర్లింప నిర్భర్తకుని అంటాడు చూడు. హాసమాత్రం అంటే ఏమీ లేదు, చిరునవ్వుతో చేసేసాడనమాట స్వామి. అసలు అతను ఆయన చేస్తున్నానన్న భావన కూడా ఆయనకి లేదనమాట అసలు. అంటే సంకల్పం అంటే అనుకోవాలి మనసులో, ఈయన సంకల్పం కూడా చేయట్లేదు, అలా అవలీలగా వెళ్ళిపోతుందనమాట. వస్తున్నాడు అంటే అగ్నిలో గనక ఏదైనా మీడితో పడిపోతే అగ్నికి ఏమన్నా శక్తి తెలుస్తుందా, ఏమన్నా అగ్ని ఏమన్నా చాలా కష్టపడాలా మిడతను చంపాలంటే? ఏమీ లేదు. అగ్నిలో పడ్డ మిడత వలె ఎలా ఉంటుందో ఆ స్వామి అగ్నిలాగా తేజరిల్లుతూ ఉంటే ఈ దుష్ట శక్తులన్నీ వస్తున్నాయి, అందులో పడిపోతున్నాయి అనమాట. సమిధ పడుతున్నట్టుగా అగ్నిలో అలా వచ్చి పడిపోతున్నాయి అనమాట ఈ మిడతలు వచ్చి పడుతున్నట్టుగా. ఇప్పుడు ఒకానొక రోజున యశోద తన ముద్దుల కొడుకును
తొడపై పడుకోబెట్టుకుని ముద్దాడి ప్రేమతో ఒడలు నిమురుతూ ఉందన్నమాట. అంతలోనే అకస్మాత్తుగా ఆ బిడ్డడు కొండ శిఖరములాగా బరువెక్కిపోయాడు. అంటే అలా చక్కగా కూర్చోబెట్టుకుని నాన్న కన్నా అంటూ ఏదేదో కథలు చెప్తూ ఉంది ఆ తల్లి. ఏముందండి, వాళ్ళు గోపకులు వాళ్ళ ఉదయాన్నే చేయవలసిన పనులన్నీ చేసి ఈ మధ్యాహ్నం పూట వాళ్ళకున్న ఆనందం అంతా బిడ్డడే కదండి. అందుకోసం ఆ బిడ్డడిని ఒడిలో పెట్టుకొని చక్కగా పెట్టుకుని బిడ్డడితో ముద్దాడి ప్రేమతో ఒడలు నిమురుతూ మాట్లాడుతూ ఉన్నదనమాట ఆ తల్లి. వెంటనే అకస్మాత్తుగా ఈయన ఒక్కసారిగా బరువెక్కిపోయాడు. ఆయన బ్రహ్మాండములు మొత్తము ఆయన ఉదరమునందు ఉంటాయి. అటువంటి వాడు లీలామాత్రము చేత ఇంత చిన్న పసిబాబడుగా వచ్చాడు. అంటే ఆయన యొక్క లీల ఎంత అనంతమో చూడండి. ఇప్పుడు మీకు మొన్ననే ఒకటి చెప్పాను, ఇంత పెద్ద గంగాళాన్ని తీసుకొచ్చి ఇంత చిన్న గిన్నెలో పెట్టమంటే మీరు పెట్టగలుగుతారా? అది ఎవడి వల్ల కాదు. కానీ ఇక్కడ స్వామి అలా వచ్చాడు. ఎందుకంటే ఈ బ్రహ్మాండములు ఎంత ఉంటాయి అసలు కొలవటానికి అనంతాలు ఈ బ్రహ్మాండాలు. అంటే స్వామి సృష్టి అంత అనంతం. అంతటి సృష్టి మొత్తాన్ని తన ఉదరమునందు ఉంచుకున్నవాడు ఈరోజు ఆ సృష్టిలో ఒక అణుమాత్రమైనటువంటి యశోదాదేవి గర్భమునందు వచ్చాడు. అంటే అంత పెద్దది మరలా అందులో అంత చిన్నదైనటువంటి మనుష్యుడి యొక్క గర్భమునందు వచ్చాడంటే ఒక్కసారి స్వామి లీల ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. ఇక్కడ అంటే ఆయనకి చేతగానిదంటూ ఏముంటుంది, ఒక్కసారిగా ఆయన బరువు ఎక్కిపోయాడు. ఆమెకి అర్థం కాలేదు, ఏంటి ఇంత బరువు అయిపోయాడని చెప్పి బాబుని అతి కష్టం మీద నేల మీద పడుకోబెట్టింది యశోదాదేవి. బరువెక్కిపోయిన కొడుకును మోయటం ఎలాగో తెలియని యశోద ఆ బాబుని నేల మీద పడుకోబెట్టింది. ఈ విచిత్రానికి భయపడిపోయి ఇతడు జగత్తును సంరక్షించటానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు అని ఏదో మనస్సులో ఏదో ఒక క్షణం అలా తలపోసింది ఆ తల్లి. అంతే, ఆ మరుక్షణమే కరుడగు కంసును పంపిన నరిగి తృణావర్తుండవని కవచాటముగన్ అంటే ఆ మరుక్షణంలోనే కఠినాత్ముడైనటువంటి కంసుడు పంపినటువంటి ఒక రాక్షసుడు, వాడి పేరు చూడండి ఎంత ఇవన్నీ కూడా తాత్వికంగా కూడా మనం ఎంతో ఆలోచించుకోవాల్సిన అవసరం. దీని గురించి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపంలో జయమన్న శబ్దంతో అకస్మాత్తుగా భూమి మీదకు వచ్చాడు. వాడి శక్తి ఏంటంటే గాలి రూపంలో వస్తుంటాడు అనమాట. వాడు తృణావర్తుడు అన్న రాక్షసుడు, వాడి పేరు చూడండి, తృణావర్తము. ఆ పేరు గుర్తుంచుకోండి, మనం తాత్విక విచారానికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రాక్షసుడు సుడిగాలి రూపంలో జయ్యమన్న శబ్దం, అంటే సుడిగాలి ఎలా తిరుగుతుందో అత్యంత వేగంతో వచ్చి అక్కడ దిగి వచ్చాడు, భూమి మీదకి దిగి వచ్చాడు. ఇంత గాలి ఎప్పుడు ఎరుగము అంటూ గోపగోపికలు అనుకుంటూ ఉండగానే ఆ సుడిగాలి బాలుణ్ణి ఆక్రమించి ఒక్క విసురుతో బాలుణ్ణి పైకెత్తుకుని వెళ్ళిపోయిందనమాట. అంటే ఇప్పుడు సుడిగాలి వస్తూ ఉంటే సుడిగాలి యొక్క ఇదేంటి, ఏదైనా తేలికపాటి వస్తువులు ఉంటే అది తనతో పాటు ఆ తేలికపాటి వస్తువులు కూడా కొట్టేసుకుని తీసుకువెళ్ళిపోతుంది. అలా తీసుకుని కొన్ని వందల మైళ్ళు అలా తిప్పుతూ వెళ్ళి ఆ యొక్క గాలి యొక్క ప్రభావం తగ్గిపోగానే ఆ భూమి మీద ఇంకొక చోట విసిరేసి వెళ్ళిపోతుంటుంది ఆ సుడిగాలి అంటేనే అది. అందువలన ఇక్కడ సుడిగాలి రూపంలో ఇప్పుడు రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు వస్తూ ఏం చేస్తాడు, ఆ వేగంతో వచ్చి ఇక్కడ కింద నేల మీద పడుకున్నటువంటి బాలుని చేతులతో పట్టుకుని ఇక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు. అలా ఇక్కడ వీళ్ళకి ఎలా కనిపిస్తుంది, అదొక సుడిగాలిలాగా కనిపిస్తుంది. అక్కడ రాక్షసుడు ఉన్నాడని తెలియట్లేదు వీళ్ళకి. అదొక సుడిగాలి రూపంలో వచ్చి ఆ కుర్రవాడిని, ఆ చిన్న బాలుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయింది. వెంటనే కష్టమంటే ఎరుగని చిన్ని బాలుడు సుడిగాలిలో చిక్కుపడిపోయాడు. ఆ సుడిగాలి రాక్షసుడు విసిరిన సుడిగాలి రేగిన దుమ్ము ఆ గోపకుల కన్నులను చుట్టుకున్నది. వారు దిక్కు తెలియని భయంతో గాబరా పడిపోయారు. ఎందుకంటే ఆ సుడిగాలి వస్తున్నప్పుడు దుమ్ము విపరీతంగా లేస్తుంది. దుమ్ముతో పాటు ఎన్నో వస్తువులు కూడా దాంతో పాటు, అందుకో సుడిగాలి చాలా భయంకరమైనది అనమాట. అంటే దానిలో ఏదైనా ఇనప వస్తువు కనుక వచ్చిందనుకోండి, గబాలు మన తగిలిందంటే మనిషి ప్రాణములే హరించకపోవచ్చు. అందువలన ఆ సుడిగాలి వస్తున్నప్పుడు ఆ దుమ్ము ధూళి రేగి వాళ్ళ కళ్ళకి వాళ్ళు ఎటు పరిగెడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. దాని నుంచి తప్పించుకుందామని ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ప్రభంజనం వల్ల విజృంభించి రివ్వున విసిరి కొట్టసాగాడు. ఆ గాలి నుండి పుట్టిన దుమ్ము ధూళి నువ్వెత్తున లెగిచింది. ఆ ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యుని కిరణములకు కూడా అడ్డం పడ్డది. అప్పుడు భయంకరమైన చీకటి ఆకాశమంతా దట్టముగా ఆవరించినది. గోపకులు దిక్కు తెలియక అల్లల్లాడిపోయారు. ఎవరెక్కడున్నారో తెలియకుండా పోయింది. దానితో నిశ్చేష్టులైన వారి అందరికీ గొప్ప భయం పుట్టి మనస్సుల నిండా నిండిపోయింది. ఆ సుడిగాలి వేగమునకు ఆ భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. నేను ఒక్కసారి టోర్నడోని చూశాను షికాగోలో ఉన్నప్పుడు. అంత భయంకరంగా వస్తుందంటే అంత భయంకరంగా వస్తుంది. అది వస్తున్నప్పుడు ఆ యొక్క అద్దములు కూడా కొట్టేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట.
ఆ యొక్క వేగము ప్రచండంగా ఉంటుంది. ఆ వేగంలో కార్లు అంతంత బరువున్న కార్లు కూడా ఒక్కసారిగా అల్లల్లాడిపోతాయి. అది కనుక తగిలిందంటే కార్లను కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అంటే కొన్ని కొన్ని టన్నుల బరువున్న కారును కూడా కొట్టేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అంత బలంగా అంత అంత దారుణంగా ఉంటుంది సుడిగాలి అంటే. ఇక్కడ రాక్షసుడి పరిస్థితి కూడా ఉందన్నమాట. వాడు వచ్చినది ఎలా ఉందంటే ప్రళయకాల ప్రభంజనంలాగా వచ్చాడు. అంటే ప్రళయకాలంలో కనుక గాలి ఎలా వీస్తుందో అంత ప్రభంజనంలాగా వచ్చాడు. అలా ఆ వస్తున్న దారికి ఆ లేచిన దుమ్ము ఆకాశమునకు పట్టి వాళ్ళ మీద సూర్యుడి యొక్క కిరణములు కూడా పడట్లేదు. అంటే పగటిపూటే రాత్రి ఆవిరి. ఇప్పుడు చూడండి, మొత్తం మనకు ముసురు గమ్మింది అంట. ముసురు గమ్మటం అంటే ఏంటి? ఎక్కడో అల్పపీడన ఏర్పడి మొత్తం మేఘాలన్నీ ఆ అల్పపీడన ప్రభావానికి మేఘాలన్నీ ఆ ఆవర్తనం మీదకు వచ్చినప్పుడు మనకి సూర్యుడు కూడా కనిపించడు. మొత్తం ముసురు కప్పి మొత్తం అంతా చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగా ఈ రాక్షసుడు వచ్చిన వేగానికి ఈ దుమ్ము ధూళి ఆకాశంలో ఎగిరి సూర్యుడి యొక్క ప్రకాశం కూడా వీళ్ళ మీద కనిపించటం లేదనమాట. దాంతో వీళ్ళందరికీ నిశ్చేష్టులై వారికి గొప్ప భయం పుట్టుకున్నది. ఆ చీకట్లో వాళ్ళు ఎలా పరిగెడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. పసివాడు కనపడపోయేటప్పటికి నేల మీద పట్టినవాడు పాపని చూడ గానక విపద్దశ నుండి కలంగి యో పాపడ బాల్యసూరని బాలశిరోమణి నేడు గాలికి చేపడిపోయితే అనుచు. అంటే ఆ ఓ చిట్టి తండ్రి, ఉదయించే సూర్యుని కాంతి కలవాడవయ్యా, నువ్వు ఇప్పుడే కదయ్యా నిన్ను నేల మీద పెట్టింది, నువ్వు కనిపించటం లేదు అంటూ ఆ తల్లి ఆ బాబు కోసం ఆ తల్లి బాధపడిపోతుంది, ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఆ క్షణంలో ఆ బాలుడు కనిపించలేదు అని ఏడుస్తూ ఆమె సొమ్మసిల్లిపోయిందనమాట యశోదాదేవి. వెంటనే ఆ తల్లి యొక్క బాధన ఎంత అల్లడిల్లిపోతుందంటే, ఆ సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుముట్టి ఆకాశంలో ఎక్కడికి లాక్కొని పోతే ఒక్కడివే చిక్కుపోయి భయంతో అలమటించిపోతావో, ఎంత ఏడుస్తున్నావో, అయ్యో నా కొడుక ఎంత ఘోరమురా అంటూ ఆ తల్లి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నదనమాట. అప్పుడు ఎలా మాట్లాడుతుందంట అంటుంటారు చూడండి, ఇక్కడే కూర్చోబెట్టారు, అసలు అంటే ఆ యొక్క బాధని చెప్పటం ఇంకా రావట్లేదనమాట ఆ తల్లికి. నా కళ్ళ ముందు ఇక్కడే పెట్టాను బిడ్డని, ఇక్కడే పెట్టాను అంటుంది. అంటే ఏం జరిగిందో కూడా చెప్పలేకపోతుంది ఆ తల్లి. ఇప్పుడు ఇక్కడే కూర్చోబెట్టాను, ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఇంతలో ఆ గాలి ఒక్కసారిగా ఎక్కడి నుంచో వచ్చిన ఆ గాలి వెంట నా బాబు ఎక్కడికో ఎగిరిపోయాడు. నేను ఎందుకు ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి, నేను ఎక్కడ దూకేది అంటూ ఆ తల్లి భరింపరాని వేదనతో ఆ తల్లి బాధపడిందనమాట. లేగదూడ కనిపించకపోతే దుఃఖంతో కుమిలిపోయిన ఆవులాగా తల్లడిల్లిపోయింది ఆ తల్లి. చిన్ని పాపని కోసం ఆ విధంగా కిన్నురాలే దుఃఖపడుతున్నటువంటి కన్న తల్లి యశోదాదేవిని చూసిన గోపికలు ఆరాటపడ్డారు. వాళ్ళ కళ్ళలో కూడా నీళ్లు త్రిడిగాయి. ఈలోగా సుడిగాలి రాక్షసుడు మహాగర్వంతో బాలుని ఆకాశంలోకి తీసుకుపోగలిగాడు. వెంటనే క్రమక్రమేణా బాలుడు బరువెక్కపోయేసాగాడు. ఆయన ఎవరు? వీడు కేవలం గాలి. ఆయన పంచభూతములకు అధిపతి. ఈ పంచభూతములకే సృష్టికర్తని సృష్టించినటువంటి సృష్టికర్తకే తండ్రి అయినటువంటి వాడు ఆయన. వీడు కేవలము ఒక బాలుడు ఎగరేసుకుని పోదాం అనుకున్నాడు. ఆయన విశ్వంలోని బ్రహ్మాండములు మొత్తమును కూడా ఆ బ్రహ్మాండములు కూడా ఆయన కాలి గోటికి సమానము కావు. ఆయన కాలి గోటికి కూడా ఈ సృష్టిలోని బ్రహ్మాండములు ఎన్నైతే ఉన్నాయో అన్ని బ్రహ్మాండములు ఆయనకి సమానం కాలేవో అటువంటి వాడిని వీడు మోయగలుగుతాడా? వెంటనే ఈ బాలుడు బరువెక్కి ఇక రాక్షసుడికి అంత సుడిగాలి కూడా ఇంకా కదలలేకపోతుంది. ఇంతకు ముందు ఇలాంటి బాలుడిని నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ దిక్కుతోచక ఇక నేనేమవుతాను అంటూ విచారపరసాగాడు. ఆ రాక్షసుడు ఆ విధంగా ఆరాటపడుతున్నప్పుడు కృష్ణుడు పిల్ల ఏనుగు తొండాల వంటి 2 చేతులను ఆ యొక్క రాక్షసుడు మెడకు బిగించేశాడనమాట. 2 బెండు కొయ్యలలాగా రాక్షసుని మెడకు తగిలించి బిగించాడు. పెద్ద కొండంత బరువే వాడి మెడ పట్టుకుని కిందకి లాగేసేటప్పటికీ వాడు ఆ బాలుడి యొక్క పట్టు నుంచి విడిపించుకోలేక పక్షిలాగా కొట్టుకుంటూ ఆ తర్వాత బాలుడి యొక్క ఒత్తిడికి తన శరీరంలోని ఆధీనం లేక ఆకాశంలో నుండి ఆ రాక్షసుడు కింద రాళ్లపైన పడిపోయాడు. ఆ దెబ్బకు వాడి శరీర భాగములను తుక్కుగా అయిపోయాయి. శివుని బాణం దెబ్బకు త్రిపురాసురుల యొక్క పురం కూలిపోయినట్టుగా ఆ రాక్షసుడు నేలకూలాడు. మనం భాగవతం ఇదివరకు చెప్పుకున్నాం కదా, మయుడు త్రిపురములను కట్టి ఆ అసురులకు ఇచ్చాడు. ఆ అసురు దాంట్లో ఒక అమృత భావి అన్ని మనం అప్పుడు మాట్లాడుకున్నాంగా, అలాగే అనమాట. ఆ శివుడు గనక వేసిన బాణము దెబ్బకు త్రిపురములు ఎలా కదిలిపోయాయో, ఎలా ఊగిపోయాయో, ఈయన యొక్క శక్తికి ఆ రాక్షసుడు కూడా అలా కదిలిపోయి ఒక్కసారిగా అంత వేగంగా అంటే తల్ల కిందులైపోయాడు. ఎందుకంటే ఇప్పుడు బరువు ఇట్లా పైకి తీస్తున్నాము, బరువు ఎక్కువైపోయింది అనుకోండి, ఇలా ఎత్తుకుపోయేవాడు కాస్త ఇలా తలకిందులైపోయి వచ్చి అంతే వేగంతో వచ్చి నేల మీద ఉన్న రాళ్ళని కొట్టుకుని వాడి శరీరం ఛిద్రమైపోయిందనమాట. అంతటి శక్తిని చూపించాడు స్వామి.
అంటే అంతటి శక్తిని చూపించడం అంటే అది మనకి చాలా ఎక్కువ. స్వామికి అది ఈషన్ మాత్రము, అంటే అసలు నెగ్లిజబుల్, దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేనంత, అంతే అంతే స్వామికి వాడు అలాంటి వాడు అనమాట స్వామి దృష్టిలో. ఇక్కడ ఆ రకముగా వాడు అంటే ఆ సడన్గా బరువు పెరిగిపోయి ఆ 2 చేతులతో వాడు మెడను పట్టేసుకున్నాడు స్వామి. ఎప్పుడైతే అంత బరువు వాడి మెడని పట్టుకున్నదో, బరువు ఇప్పుడు మీరు ఒక గుడ్డలో ఒక రాయిని కట్టి గుడ్డకి పైన ఇలా మూత పెట్టి గట్టిగా కట్టి మీరు ఇలా పైకి ఇసిరేసారనుకోండి, అది ఇలా తిరిగి బరువు ఎటువైపు ఉన్నదో బరువు వైపుకి తిరిగి కింద పడుతూ ఉంటుంది. ఎప్పుడైనా అంతే కదా. ఇప్పుడు ఒక గుడ్డని పైకి ఇలా కట్టి లోపల బరువు పెట్టి గుడ్డని ఇట్లా పైకి కట్టారు. ఇప్పుడు గుడ్డ ఇలా ఉంటుంది, కింద బరువు ఇలా వేలాడుతుంటుంది. మీరు ఇలా పైకి ఇసిరేసారనుకోండి, పైకి ఇసిరేస్తే ఏమవుద్ది, అది ఇలా బరువు ఎటువైపు ఉన్నదో మళ్ళీ అటువైపుకు తిరిగి కింద పడుతుంది. అలాగే వీడిలా పైకి ఎగిరాడు. పైకి ఎగిరినప్పుడు స్వామి మెడ పట్టుకున్నప్పుడు స్వామి బరువుగా ఉన్నాడు. అలా మెడ పట్టుకోగానే ఏమయ్యాడు, వీడు బరువు వైపుకి మళ్ళీ కిందకి తిరుగుతుంది. అలా వీడి తల కూడా కిందకి తిరిగింది, ఎందుకంటే మెడ పట్టుకున్నాడు కదా స్వామి. అందువల్ల ఏమైంది, బరువు వాడి మెడకి పట్టుకోవటం వల్ల వాడి మెడ భాగం బరువు అయిపోయింది, వాడి శరీరం అలుసు అయిపోయింది. వెంటనే వాడి తల నేల మీదకి ఇలా తిరిగి నేల మీద ఇలా పడిపోయాడు అనమాట. అలా పడిపోవటంతోనే వాడి శరీరం ఛిద్రమైపోయింది. వెంటనే అక్కడ గోపికలంతా ఏడుపులు మాని ఆ విషయాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ సంతోషించారు. పువ్వు విచ్చినట్టు వికసించిన ముఖంతో రాక్షసుని వక్షస్థలం మీద మళ్ళీ యథామామూలే హ్యాపీగా అక్కడ వాళ్ళ యొక్క శరీరం మీద కూర్చొని మళ్ళా ఈయన యాకుని ఏడుస్తున్నాడు. ఆయన ఏమాత్రం బరువు లేకుండా తేలిగ్గా వేలాడుతున్నట్టు కనిపించాడు. ఆ చిన్ని కన్నయ్యని తీసుకుని దుఃఖపడుతున్న యశోదాదేవి చేతికిచ్చి ఆమె దుఃఖం పోగొట్టారు. గోపాలకులు తమలో తాము అనుకున్నాడు, సజ్జనుడైనటువంటి వాడు అందరి ఎడలా సమబుద్ధితో ఉంటాడు కనుక రక్షణ లేకపోయినా, ఇక్కడ అత్యద్భుతమైన పక్షం, రక్షణము లేక సాధుడు రక్షితుండగు సమత చేసి రాయుడులందు రక్షణములు వేయి కలిగిన శిక్షితుడు కలుడు పాప చిత్తుండగుటన్. ఒక్క పద్యం నేర్చుకుంటే చాలు మన జీవితం మారిపోదు. రక్షణము లేక సాధుడు రక్షితుండగు సమత చేసి రాయుడులందున్ అంటే ఒక మంచివాడు ఉన్నాడు, భగవంతుడిని నమ్ముకుని ఉన్నాడు, వాడికి ఎటువంటి రక్షణలు లేవు, అయినా వాడు రక్షింపబడతాడు. అంటే గజేంద్ర మోక్షమే తీసుకోండి, మీరు ఎటువంటిదైనా తీసుకోండి, వాడు కేవలము భగవంతుడి యొక్క చరణములు పట్టుకున్నంత మాత్రము చేత, ఇప్పుడు అంబరీషుడు ఉన్నాడు, అంబరీషుడికి ఎటువంటి రక్షణ లేదు, కేవలం అంబరీషుడు భగవంతుని యొక్క చరణములు మాత్రమే పట్టుకున్నాడు. రక్షణము లేక సాధుడు రక్షితుండగు సమత చేసి రాయుడులు అంటే కష్టములు వచ్చినప్పుడు సమత చేసి, అంటే రక్షితుడగు అంటే రక్షణములు ఎటువంటివి లేనటువంటి సాధుడు కష్టములు కనుక వాడి పట్ల వస్తే వాడు రక్షింపబడతాడు. ఎందుకు అంటే వాడి యందు భగవంతుడు ఉంటాడు. సమత చేసి అంటే వాడి యందు ఈశ్వరుడు వాడి యందు నిలబడి ఉండటం వల్ల వాడికి ఎవడి రక్షణ అవసరం లేదు, భగవంతుడే సాక్షాత్తు వచ్చి వాడిని కాపాడుకుంటాడు. అది భగవంతుడి యొక్క విధి, అది అండర్లైనింగ్ అంతే. భగవంతుడే వచ్చి వాడిని కాపాడుకుంటాడు. అందువల్ల వాడికి ఎటువంటి రక్షణ లేకపోయినా వాడు కేవలం నమస్కారం. మీకు ఒక రోజున మీకు ఈ విషయం కూడా చెప్పాను కదా, కంచి పరమాచార్య విషయంలో ఒక బ్రాహ్మణుడి పట్ల జరిగిన అవమానములకి శివుడు ఎంత క్రోధం తెచ్చుకున్నాడో ఆ కంచి పరమాచార్య ఆ యొక్క కార్యం నెరవేర్చినటువంటి వాడికి చెప్పాడు, నువ్వు చేశావు ఈ తప్పు, అందువల్ల నువ్వు శిక్షితుడవుతావు అని. అంటే వాడును ఎవడు రక్షించాలో వాడికి గనక ఆ విషయం చేరిందా అంటే చేరుతుంది, ఎందుకంటే వాడే ఆత్మస్వరూపుడే ఉంటాడు కనుక వాడికి ఆ విషయం చేరుతుంది. మరుక్షణమే ఈ కష్టములకు కారణమైన ఏదైతే ఉన్నదో దాన్ని వాడు తీసేస్తాడు, అసలు ఉంచడు ఇంకా. అలాగే రక్షణములు వేయి కలిగిన శిక్షితుండగు కలుడు పాప చిత్తుండగుటన్. రక్షణములు వేయి కలిగిన రావణాసురుడు అసలు వాడి యొక్క మీరు యుద్ధకాండ సుందరకాండ చదివితే తెలుస్తుంది వాడు ఎటువంటి రక్షణలను పెట్టుకున్నాడంటే అసలు విచ్చుకత్తులు పట్టుకొని పహారా కాస్తూనే ఉంటారు రాక్షసులు. అసలు వేల కొలది రాక్షసులు రాత్రింబగళ్ళు రావణాసురుడి కోట చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు. ఎందుకు అంటే వాడి చుట్టూ ఎందుకు తిరుగుతాడు, వీడు అంతమందితో సున్నం పెట్టుకున్నాడు, వాడు గెలకని దేవుడు లేడు దేవత లేడు, అందరితోనూ విరోధం పెట్టుకున్నాడు కనుక ఎవడెప్పుడు వస్తాడో, ఎవడొచ్చి ఎప్పుడు దాడి చేస్తాడో, ఎప్పుడు వచ్చి నా ప్రాణానికి హాని చేస్తాడో అని వాడు అటువంటి సైన్యములు పెట్టుకొని వాడు అలా తిరుగుతాడు. అంటే రక్షణములు వేయి కలిగి, అంటే వాడికి రక్షణలు 1000 ఉంటాయి, 1000 శతవేలు కొన్ని సహస్రాదులు ఉంటాయి వాడికి రక్షణలు, కానీ వాడు శిక్షితుడవుతాడు. కలుడు వాడు పాపుడు వాడి దగ్గర 1000 రక్షణలున్నా వాడు తప్పకుండా శిక్షింపబడతాడు. ఎందుకు, వాడు పాపచిత్తండవుటన్, వాడి మనస్సు యందు
పాపము ఉండటం వల్ల వాడు తప్పకుండా శిక్షింపబడి తీరుతాడు. వాడి దగ్గర 1000 రక్షణలున్నా వాడు శిక్షింపబడే తీరుతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు, అంటే రక్షణములు ఎటువంటి లేనటువంటి సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందు, అంటే కష్టములందు వాడు తప్పకుండా రక్షింపబడతాడు. వాడు మనస్సు ప్రశాంత చిత్తమై ఉండి భగవంతుని యందు వాడు లగ్నమై ఉంటే వాడు రక్షింపబడే తీరుతాడు. రక్షణములు 1000 కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగటం, వాడికి రక్షణములు 1000 ఉన్నా కలుడు పాపచిత్తుండగటం అవటం వలన వాడు శిక్షింపబడి తీరుతాడు. ఇది ఎవరు చెప్పారు? ఏమీ తెలియనటువంటి, ఏమీ తెలుసుకోలేనటువంటి వీళ్ళు గోపకులు, గోప బాలురు ఈ మాట చెప్పారు. ఎంత అత్యద్భుతమైన మాట! గత జన్మంబుల నేమి నోచితమో, యాగశ్రేణుల మేమి చేసితమో, ఎవ్వరికేమి పెట్టితమో, ఏ చింతారతిం బృందువు చిచ్చితమో, సత్యములేమి పల్కితమో, ఏ సిద్ధాస్త్రమంబులంద్రొక్కితమో. చూడండి, ఈ పద్యము మనమందరము గుర్తుంచుకోవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యము. ఎందుకో చెప్తాను. గత జన్మంబుల నేమి నోచితమో అంటే ఇక్కడ ఆ బాబు మళ్ళా యశోదాదేవికి దక్కాడు. దక్కంగానే యశోదాదేవి ఇలా అనుకుంటుందన్నమాట, గత జన్మంబులనేమి నోచితము అంటే ఈరోజు నాకు ఈ బాలుడు మళ్ళా దక్కాడంటే నేను గత జన్మలలో ఏ పుణ్యాన్ని చేసుకుని ఉన్నాను, యాగశ్రేణులమేమి చేసితమో, ఎటువంటి యాగములను చేసి, అంటే బిడ్డల మీద తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యములు ఏ రకముగా ప్రవర్తిస్తూ ఉంటాయో దానిని ఇక్కడ చెబుతున్నాడనమాట సుఖబ్రహ్మ. అంటే అంతర్లీనంగా మనమందరము, అంటే మనం ఎంత జాగరూకులమై ఉండాలో, పాపము చెయ్యాలి లేదా ఒకళ్ళ పట్ల మనము పాపపు తలంపును కనుక పెట్టుకుని ఉంటే అది మన బిడ్డల పట్ల ఎటువంటి చెడు ప్రభావములను చూపించే అవకాశం ఉంటుందో ఇక్కడ చెప్పకుండానే సుఖబ్రహ్మ చెప్పిస్తున్నాడు. అందువల్ల మనం తెలుసుకోవాలి. ఇటువంటి పనులను మనం జాగ్రత్తగా, అంటే ఈవిడ చెప్తుందన్నమాట, ఎటువంటి పుణ్యములు చేస్తే బిడ్డలు సంతోషంగా ఉంటారో అటువంటి పుణ్యముల గురించి చెప్తుందన్నమాట. గత జన్మంబుల నేమి నోచితమో, మనము పూర్వ జన్మములో ఎటువంటి నోములు నోచుకున్నాము, యాగశ్రేణులను నేమి చేసితమో, ఎటువంటి యాగములు చేసుకున్నాము, ఎవ్వరికేమి పెట్టితమో. ఎవడో అన్నార్తుడు వచ్చాడు నీ ఇంటికి, భవతి భిక్షాందేహి అన్నాడు, లేదా నాకు ఆకలేస్తుందన్నాడు, లేదా నాకు కొంత సహాయము చేయమని అర్థించడానికి నీ ఇంటికి వచ్చాడు. ఒకడు నీ ఇంటికి అర్థించటానికి వచ్చాడు అంటేనే వాడు సగం వాడి యొక్క అహంకారమును వదులుకొని వచ్చాడు. ఎందుకంటే ఒకడు దేహి అని అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు అహంకారమును పక్కన పెట్టి నిన్ను అడుగుతున్నాడు. అంటే అప్పుడు నీ రక్షణ ఎందు వచ్చాడు. గృహస్థుగా నీ ధర్మం ఏమిటంటే నువ్వు చెయ్యగలిగినంత తప్పకుండా చేసి తీరాలి, తప్పకుండా చేసి తీరాలి. అది గృహస్థుగా నీ ధర్మం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎవరికి ఏమి పెట్టితిమో. ఎవడో నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనందు పరమేశ్వరుడే ఉండి ఈరోజు పుణ్యము చేసే అవకాశం నీకు కల్పించాడు. అందువల్ల ఎవ్వరికి ఏమి పెట్టితమో, చింతారతిం బృంది వచ్చితమో, సత్యములేమి పలికితమో. ఎప్పుడు సత్యమునే పలకాలి. అంటే మీరు చాలామంది ప్రశ్న ఎప్పుడు సత్యాన్ని పలికితే మాకెలా, అంటే మనకి అనృత దోషం అంటే ఒకడు బాధ పెట్టడానికి నువ్వు సంకల్పించుకొని చెప్పేటువంటి పాపం అది. అది కొన్నిసార్లు ప్రాణములనే తీసివేయవచ్చు, కొంతమందికి ప్రాణ సంకటమే జరగవచ్చు. అందువలన అటువంటి పాపములు తెలియక కూడా చేయకూడదు. తెలిసినంత వరకు నీకు తెలిసిన విషయమును చెప్పటమే మంచిది. అంటే ప్రాణాపాయ సమయమునందు ఇట్లాంటి వాటికి ఏదన్నా ఉంటే అప్పుడు నర్మగర్భంగా చెప్పేవి. ఇప్పుడు వామనుడు చెప్పాడు చూడండి, వామనుడు నువ్వెవరివి అని అడిగినప్పుడు వామనుడు కూడా చెప్పాడు. ఆయన శ్రీహరి అని వెంటనే నిజం చెప్పినట్టు చెప్పలేదు, ఆయన చెప్పే రీతిగా చెప్పాడు. ఏ రకంగా చెప్పాడు, నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదయ్యా, నేను ఎలా ఉంటానో నాకే తెలియదయ్యా అంటూ ఆయన యొక్క తత్వమును చెప్పనట్టుగా చెప్పాడు. అంటే అక్కడ యుక్తిని ఉపయోగించి, అంతేగాని అనృత దోషం అంటించుకోకూడదు. అక్కడ మన తెలివిని ఉపయోగించుకోవాలి. అంటే అతి తెలివిగా కూడా చేయకూడదు. అంటే అవతల వాడి కష్టంలో ఉన్నప్పుడు వాడిని అపహాస్యం చేసే విధంగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీ మనస్సుకు తెలుసు మీరు తప్పు చేస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే జడ్జి ఎవడు బయట నుంచి ఎవడు జడ్జిమెంట్లు పాస్ చేయడు. నీ మనస్సే, నీ లోపల ఉన్న ఈశ్వరుడే చెప్తుంటాడు నువ్వు చేసినది తప్ప కాదా అనేది. అది చెయ్యకుండా ఉండమని చెప్పడం నా ఉద్దేశం. సత్యములు ఏమి పలికితమో, ఏ సిద్ధాశ్రమములను దొక్కితమో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏదో కష్టం వస్తుంది, అనుకోకుండా కష్టం వస్తుంది, మనకు అర్థం కాదు మన గ్రహస్థితిలో ఏమన్నా ప్రాబ్లమా, లేకపోతే మనకి ఏమో బిడ్డలు కలగకపోవటమో, వచ్చిన వాటి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుద్ది. ఇబ్బంది ఏర్పడినప్పుడు మన మనస్సులలో మనకి ఎందుకు జరగట్లేదన్న ఉంటుంది. కానీ
ఎటువంటి చింత అటువంటిది ఏమైనా ఉంటే అవన్నీ సిద్ధాశ్రమములు, అంటే ఒక రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి కొన్ని రోజులు ఉండటము, లేకపోతే ఒక కంచి పరమాచార్య ఆశ్రమానికి వెళ్ళి కొన్ని రోజులు ఉండటం, అటువంటి సిద్ధులు ఉంటారు కొంతమంది. ఆ సిద్ధాశ్రమములలో మీ గ్రహములలో కూడా లేనటువంటి తప్పులు మీ పూర్వజన్మలలో కనుక ఏదైనా పాపముల చేత కనుక మీరు ఏదైనా పీడించబడుతూ ఉంటే, లేదా మీకు తెలియకుండా చేసినటువంటి ఏ చిన్న పాపమో అది పెద్దదయ్యి మిమ్మల్ని చుట్టుకొని ఉంటే, అంటే మనము అది ఏంటో కూడా మనకి తెలియదు. ఏదో ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదో అరటిపండు తొక్క తినేసి అట్లా పడేసి వెళ్ళిపోయారు, మీకు తెలియదు, అలా పడేసి మీ దారిని మీరు వెళ్ళిపోయారు. ఆ అరటిపండుని తొక్కుతూ వచ్చినటువంటి ఏ ముసలివాడు దాని మీద జారి పడి తలకేదో దెబ్బ తగిలి వాడి మతి స్మృతిని కోల్పోయాడు. దాని ద్వారా వాడి కుటుంబము రోడ్డు పాలైనది అనుకోండి. ఇది ఎంతటికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వేసిన అరటిపండు తొక్క వల్ల వచ్చింది. ఆ విషయం మీకు కూడా తెలియదు, అది ఎవరికీ తెలియదు. అటువంటి ప్రారంధ కర్మలు ఏవైనా కూడా ఉంటే ఇటువంటి సిద్ధాశ్రమములకు వెళితే వాళ్ళ యొక్క దయ వల్ల అటువంటి పాపములు తొలగిపోతాయి. మనకి తెలియదు మనం చేస్తున్న పాపములు ఎటువంటివో. మన కర్మల చేత మనము పీడించబడేటువంటి ఎన్నో అవకాశాలు ఉంటాయి, మనకి తెలియదు. మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియదు. అంటే అది ఈ యొక్క ప్రారంధ కర్మ అనేది ఎంత శక్తివంతమైనదో, అటువంటివి తొలగించుకోవాలంటే సిద్ధాశ్రమములు, ఎటువంటి సిద్ధాశ్రమములను దొక్కితో చూడండి ఎటువంటి పదమును ఉపయోగించింది అక్కడ యశోదామాత. ఇవన్నీ ఏంటంటే బిడ్డలు సుఖముగా, అంటే మనం చేసేటువంటి పాప కర్మలను మనకి తెలిసే రకంగా చేసి వాటిని తొలగించి మన బిడ్డలను కాపాడే విధంగా చేసేటువంటి పనులన్నమాట ఇవి. గత జన్మంబులనేమి నోచితమో, యాగశ్రేణులమేమి చేచితమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సత్యములను బలికితమో, ఏ సిద్ధాశ్రమములను దృక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్పకున్ నిర్భయున్. ఏ పుణ్యములు చేశానో ఈరోజు ఇప్పుడు నా కృష్ణుడిని నేను చూడగలుగుతున్నాను. అయ్యో దేవుడా, ఎంత ప్రమాదము నుంచి మమ్మల్ని కాపాడావు అంటూ ఆ తల్లి ఆ రోజున భగవంతునికి నమస్కారం చేసుకున్నదనమాట. ఈరోజు చూడగలిగి ఇవన్నీ మనం భాగవతం చదువుకుంటున్నామంటే వీటి నుంచి మనం ఎంతవరకు నేర్చుకుంటున్నామనే కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట ఇంత క్లియర్గా. వెంటనే ఆవిడ ఆ బిడ్డను తీసుకుని పాలు ఇచ్చిందనమాట. ముద్దుల కృష్ణుని ఎత్తుకుని ఒడిలో పరుండబెట్టుకుని చంటివాడికి చక్కగా పాలు త్రాగించి ప్రేమగా ముఖమును నవ్వి ఆ రకంగా యశోదకు వెంటనే ఆ తండ్రి ఆ మాయల మారి ఆ రకంగా పాలు త్రాగించి ఆయన పడుకోబెట్టింది. ఆ తర్వాత పరమేశ్వర రక్షం. ఒకనాడు యాదవుల పురోహితుడైన గర్గుడు అనే మహర్షి వసుదేవుని సూచనపై రేపల్లోకి వచ్చాడు. నందుడు ఆయనకి లేచి నిలబడి నమస్కారములు చేసి చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆయన ఉత్తములైన గుణములను ఆయన ఎటువంటి వాడు? ఉత్తమమైన గుణములు ఆచారములు కలవాడు, మంచి ప్రవర్తన కలవాడు, సత్పురుషుల సాంగత్యము చేసేవాడు, శివుని ఆరాధించేవాడు, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములైనటువంటి దూరంగా ఉంచాడు, దుర్జనులు ఆయన్ని చేయలేరు. అంతటి మహాత్ముడైన గర్గ మహర్షిని నందుడు భక్తి శ్రద్ధలతో పూజించినాడు. ఇప్పుడు గర్గుడు నందుని వద్దకు వచ్చాడన్న విషయం దగ్గర మనము ఆపి మనం ఒక్కసారి తృణావర్త వృత్తాంతానికి తార్కిక విచారానికి వద్దాం ఒక్క క్షణం. తృణావర్తము చూడండి. తృణావర్తము అంటే దేనినైనా తృణముగా, అంటే ఒక గడ్డి పరకగా భావించి వర్తిని తిప్పేసేది అన్నమాట. అంటే ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఉంటాయి. మనిషికైనా ఎందుకు అనుకోవాలి, ప్రతి జీవికి కోరికలు ఉంటాయి. కోరిక వేరు, కోరిక అలవాటుగా మారటం వేరు. కోరిక అంటే నువ్వు సంతోషంగా ఉండాలనుకోవటం వేరు, దానికి సంపాదించాల్సిన ద్రవ్యాన్ని సంపాదించాలి, తప్పులేదు. కానీ ఆ ద్రవ్యమునందు లౌల్యం ఎక్కువై తృష్ణగా మారిందా? ఆ తృష్ణ అన్న పదము అంటే ఏంటి? అలవాటు, అంటే దాన్ని ఏమంటారు? కోరిక, విపరీతమైన విచ్చలవిడి కోరిక ఉంటుంది. అంటే కొంతమందికి డబ్బు సంపాదించాలన్న తృష్ణ పెరిగిపోతుంటుంది. లేదా వాడు నాశనమైపోవాలి తృష్ణ. అంటే ఒక రకమైన ఒక రకమైన నీచమైన అలవాటుగా మారిపోతుంది అన్నమాట. తృష్ణ అంటామన్నమాట. ఆ కోరిక తృష్ణగా మారిందా, అదేం చేస్తుంది? తృణమును తిప్పినట్టు తిప్పేస్తుంది. అంటే వాడు ఇంకా ఏం చేస్తున్నాడో, ఎటువంటివి ఆలోచిస్తున్నాడో, ఎలాంటి పనులు చేస్తున్నాడో, ఇంకా వాటికి ఉచ్చము నీచము అంటూ ఏమీ లేకుండా వాడి యొక్క మనస్సును తిప్పివేస్తుంది. అందువలనే
తృణావర్తము అన్న పేరు ఇక్కడ రాక్షసుడికి పెట్టాడు. అంటే ప్రతి మనుష్యులలోనూ ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. దానిని నిగ్రహించుకోవటానికి వాడు పట్టవలసిన పాదము శ్రీకృష్ణుడి యొక్క పాదము. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సాంగత్యము తగిలిందా ఆ మరుక్షణమే తృణము విచ్ఛిన్నమైపోతున్నది. ఆ ఆవర్తనము విచ్ఛిన్నమైపోయి ఆ కోరిక పడిపోతున్నది. దాని యొక్క ఆలోచన పడిపోతున్నది. అంటే ఇక్కడ ఆ సందేశము స్వామి ఇస్తున్నాడు అనమాట. ఒరే, నువ్వు కోరికను ఉంచుకో, కానీ ఆ కోరిక నిన్ను తిప్పేదిగా ఉండకూడదు. కోరికను నువ్వు కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలి కోరిక ఎప్పుడైనా కానీ. అంటే నువ్వు డబ్బు సంపాదించేటప్పుడు డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాల్సినప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టి తీరాలి. అంతేగాని డబ్బు సంపాదించే మిషతో నీది నాది అని చూడకుండా ప్రతి ఒక్కటి కనిపించిందల్లా నాకే కావాలి, ఉన్నదల్లా నేనే తీసుకోవాలి, నేనే సంపాదించాలి, ఇటువంటి తృష్ణ కనుక నీలో పెరిగినదా అది నిన్ను ఎలా తిప్పేస్తుంది. మంచి చెడు ఇటువంటివి ఏమీ ఆలోచించకుండా నిన్ను తిప్పేసేసి ఇక నీ మనస్సుని అల్లకల్లోలం చేస్తుంది. నీ చుట్టుపక్కన ఉండే వాళ్ళందరితో సహా అల్లకల్లోలం చేసేస్తుంది. అంటే వాళ్ళందరూ ఇంకా వీడి కీడునే కోరుకుంటుంటాడు. వీడు ఎప్పుడు నాశనం అయిపోతుంటాడా, వీడెప్పుడు పడిపోతాడా, వీడు పోతే కానీ మాకు అట్లా అందరు శాపనార్థాలు పెడుతూ ఉంటారు వీడి యొక్క తృష్ణను భరించలేక. అంటే అందరూ చేసిన పాపాలన్నీ ఇంతే కదండి. ఇప్పుడు ఎవడో ఎంతో నికృష్టమైన కార్యం చేస్తూ ఉంటాడు, వాడికి ఎందుకు ఆ పోయే కాలం ఆ బుద్ధి ఎందుకు పుట్టిందంటే తృష్ణ. వాడిలో ఉన్న విపరీతమైనటువంటి ఉచ్చము నిచము తెలియనటువంటి ఒక కోరిక కలిగిందనుకోండి, అందువల్ల వాడి మనస్సు ఇంకా దానిలో తగులుకొని తిరిగిపోతుంది. అటువంటి వాడికి మందు ఏంటి, అటువంటి వాడికి ఆలోచన ఏంటి అంటే ఎప్పుడైతే పరమేశ్వర సాంగత్యం కలిగిందో ఆ మరుక్షణమే ఆ ఆవర్తనము చెదిరిపోయి అది నేల కూలిపోతుందంటే అటువంటి ఆలోచనలు ఆగిపోతాయి. అందువలన అది ఇక్కడ మనకున్న తార్కికమైన, అంటే ప్రతి ఒక్క కథలోనూ మనం నేర్చుకునే ఎంతో అద్భుతమైన లీలలు స్వామి చూపించాడు ఇక్కడ అనమాట. ఈ గర్గ మహర్షికి సంబంధించినటువంటి మనము రేపటి ఉపాఖ్యానం, రేపటి యొక్క ప్రవచనంలో భాగంగా మనం నేర్చుకుందాము. ఈ రోజుకి మనం స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణ్యేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీం దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు శరదం శతం. స్వస్తి.